శ్రీ గురుభ్యో నమః. 2016 సంవత్సరంలో మనం నిర్వహించుకుంటున్నటువంటి మొట్టమొదటి ప్రవచన యజ్ఞం ఈ కాశీఖండ ప్రవచనం. జగద్గురువులు వారి అనుగ్రహంతో ప్రారంభం చేసినటువంటి ఈ కార్యక్రమం ఆశాంతం దిగ్విజయంగా జరగాలని, గురువులు ఆశీస్సులు అందించాలని వారి పాదాలు బట్టి ప్రార్థన చేస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడున్నా హిందువుగా పుట్టినవాడికి కనీసం జీవితంలో ఒక్కసారైనా కాశీ క్షేత్రాన్ని దర్శించాలి అనేటువంటి కోరిక ఉంటుంది, ఉండాలి. కాశీ వెళ్ళి చూడకపోయినా కాశీ పేరు చెప్పుకుంటేనే ఎంతో ఫలితం అని చెప్తారు. అంత విశేషమైనటువంటి శక్తియుతమైనటువంటి క్షేత్రం, జ్యోతిర్లింగ క్షేత్రం. అంతేకాకుండా శక్తిపీఠం కూడా ఉన్నటువంటి పీఠం. మన దేశంలో అతి కొద్ది ప్రదేశాల్లో మాత్రమే జ్యోతిర్లింగం, శక్తిపీఠం ఒకే చోట ఉండటం మనకి జరుగుతుంది. అయితే పెద్దలు ఒక మాట చెప్తారు, మనం ఒక తీర్థయాత్ర చేయాలంటే గురువులతో కలిసి చేయమంటారు. ఎందుకు చెప్తారంటే, మనం అక్కడికి వెళ్తే మనం ఏం చూడాలి, ఏం చేయాలి, ఎలా చేయాలి మనకు తెలియదు. పోతాం, చూస్తాం, వస్తాం. అయితే దానివల్ల కొంత మాత్రమే ఫలితం ఉంటుంది. సంపూర్ణమైనటువంటి ఫలితం రావాలి అంటే అక్కడ ఆ గురువుల వల్ల, లేదా గతంలో వారు అక్కడ యాత్ర చేసిన వారి వల్ల, పెద్దల వల్ల తెలుసుకొని ఆ విధంగా ఆచరించాలి. శ్రీ మల్లాది శ్రీహరి గారు విశ్రాంత సంస్కృతాంత ఉపాధ్యాయులుగా పనిచేసి పదవీ విరమణ చేస్తున్నారు. వారు ప్రస్తుతం కాశీలో ఉంటున్నారు. కాశీలో ఉంటూ అక్కడ ఆంధ్రాశ్రమం తదితర ప్రాంతాల్లో ప్రతినిత్యం ప్రవచనాలు చేస్తూ ఉంటారు. మన అదృష్టం కొద్దీ వారు ఈ జనవరి, ఫిబ్రవరి నెలల్లో నేను గుంటూరులో ఉంటాను, కాశీఖండం 40 రోజుల పాటు ప్రవచనం చేస్తానని చెప్పి వారు చెప్పడం జరిగింది. అది మన భాగ్య విశేషం. వారంతట వారే స్వయంగా ఆ తల్లి కలిగించినటువంటి సంకల్పంతో వారు ఆ సంకల్పం చేయడం జరిగింది. ఈ రోజు నుంచి 40 రోజుల పాటు ఈ కార్యక్రమం ఉంటుంది. ఈరోజు మొట్టమొదటి రోజు కాబట్టి కించిత్ ఆలస్యమైంది. రేపు నుంచి సరిగ్గా 6:30 గంటలకే ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. అందరూ గమనించాల్సిందిగా ప్రార్థన చేస్తున్నా. వారు ఈ కాశీఖండాన్ని, గ్రంథాన్ని తెలుగులోకి అనువాదం చేశారు. అంతేకాకుండా పంచక్రోశ కాశీ ప్రదక్షిణ యాత్ర, ఇది చాలామందికి మనకి తెలియదు. పంచక్రోశ ప్రదర్శనం చేస్తారు. దాని గురించి అన్నపూర్ణ వ్రత కథ, ఇది ఎప్పుడు మనం విని ఉండలే. ఇటువంటి గ్రంథాన్ని వారు అనువదించి ముద్రించనున్నారు. అటువంటి సత్పురుషుడి ద్వారా కాశీలో అక్కడ నిత్య నివాసం చేస్తున్నటువంటి వారుగా, కాశీ గురించి వారికి క్షుణ్ణంగా కాశీఖండం అనువదించిన కారణంగా అన్ని వారి వల్ల మనం తెలుసుకోగలుగుతాం. ఎన్నో విశేషాలు ఉన్నాయి కాశీలో. అన్ని విశ్వాసాల వాళ్ళకి కూడా ఆలవాలమైనటువంటి క్షేత్రం కాశీ. ఒకప్పుడు ఒక పండితుడని గుర్తింపు ఏమిటంటే, కాశీలో విద్య నేర్చుకొని వచ్చాడని కాశీ పండితుడు అనేవారు. అనేక విశేషాలు వారి ద్వారా మనం విని, ఇక మనం భవిష్యత్తులో కాశీ వెళ్ళినప్పుడు చక్కగా
వారు చెప్పిన దాన్ని మననం చేసుకుంటూ వారు చెప్పిన విధంగా మనం యాత్ర చేసుకొని మనం అందరం కృతార్థులం కావాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. ఈ రోజున ప్రవచనాన్ని ప్రారంభం చేయవలసిందిగా శ్రీ శ్రీహరి గారి పాదాలు బట్టి నమస్కరిస్తూ స్వస్తి. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ శివాయ విష్ణురూపాయ గురవే నమః. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూప జగదంబాయై నమః. విశ్వేశం మాధవండుండిం దండపాణిం చ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. భూమిష్ఠాపి నయత్ర భూః త్రిదివతోऽప్యుच्चैरथस्थापि या बद्धा भुवि मुक्तिदाश्चुरमृतं यस्यामृतायन्तवः. या नित्यं त्रिजगत्पवित्रतटिनी तीरे सुरैः सेव्यते सा काशी त्रिपुरारिराजनगरी पायादपायज्जगत्. आनन्दमानन्दवने वसन्तं आनन्दकन्दं हतपापबृन्दं वाराणसीनाथमनाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये. ओं नमः पुण्डरीकाक्ष बाह्यान्तस्य उचदायिने सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपात्. नमामि ते पदद्वन्द्वं सर्वद्वन्द्वनिवारकं निर्द्वन्द्वया धिया विष्णो जिष्णुआदिसुरपूजिता. मातर्भवानि तव पादरजो भवानि मातर्भवानि तव दासतरो भवानि मातर्भवानि न भवानि यथा भवेस्मिन् त्वद्भाग्भवान्यनुदिनं न पुनर्भवानि. अन्नपूर्णे सदा पूर्णे शङ्करप्राणवल्लभे ज्ञानवैराग्यसिद्ध्यर्थं भिक्षां देहि च पार्वती. देवि सुरेश्वरि भगवति गङ्गे त्रिभुवनतारिणि तरलतरङ्गे शङ्करमौळिविहारिणि विमले मम मतिरास्तां तव चरणयुगळे. डुण्डिराजं गणेशानं सर्वविघ्नौघनाशनं तं वन्दे विश्वनाथस्य प्रियपुत्रं शिवाप्तये. देवराजसेव्यमानपावनङ्घ्रिपङ्कजं व्याळयज्ञसूत्रमिन्दुशेखरं कृपाकरं नारदादियोगिवृन्दवन्दितं दिगम्बरं काशिकापुराधिनाथकालभैरवं भजे. रत्नभद्राङ्गयोद्भूतं पूर्णभद्रसुतोत्तमं विश्वेश्वरप्रियं यक्षं वन्देऽहं दण्डनायकं. श्रीसर्वौघनाशिनीं देवीं नमामि मणिकर्णिकां. मोक्षदात्रीं पूततमां श्रेयोरूपां शिवप्रियां. शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियात्. गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः. व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुगतादं तपोनिधिं. नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्पराम्. श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्. अज्ञानां ज्ञानवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारतीतीर्थमाश्रये. శ్రీ 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 భారతీ తీర్థమహాస్వామి శ్రీచరణుల శ్రీ శ్రీ విధుశేఖర భారతీ స్వాముల వారి యొక్క పాదపద్మములకు సాష్టాంగ ప్రణామములు. కాశీలో ఉన్నటువంటి విశ్వేశ్వరాది దేవతలందరికీ కూడా సప్రశ్రేయంగా సభక్తికంగా హార్దికంగా అభినందనలు తెలియజేసుకుంటూ కాశీఖండ ప్రవచనాన్ని ఈ రోజు నుండి ప్రారంభిస్తూ ఉన్నాం. ఈరోజు ఎక్కువగా ఒక అరగంట సేపు ఉపోద్ఘాతంగా ముందు సాగుతుంది. ఆ తర్వాత కాశీఖండంలో మొట్టమొదటి శ్లోకాన్ని అదే దాదాపు 30 గంట సేపు అరగంట సేపు పడుతుంది. అంతవరకు చెప్పి రేపటి నుంచి కథలోనికి మనం ప్రవేశిస్తాం.
మనకు అసలు మన యొక్క భారతదేశమే ధర్మప్రధానమైనటువంటి భూమి. ధర్మక్షేత్రే కురుక్షేత్రే, ఇది ధర్మక్షేత్రం. మరి ఈ ధర్మమునకు మూలమైనటువంటిది వేదములు. వేదోకిలో ధర్మమూలం. వేదములో యందు చెప్పబడినటువంటి ధర్మములను అనుసరించి ధర్మానుసారం మనం అందరం కూడా నడుచుకోవాలి. మనం ఎలా నడుచుకోవాలి అనేటువంటిది, ఈ విధంగా చేయాలి, ఈ విధంగా చేయకూడదు అనేటువంటిది నిర్ణయం అనేటువంటిది వేదములను అనుసరించి మన యొక్క జీవిత విధానం ఉంటూ ఉండాలి. మార్గదర్శకంగా మనకు వేదములు ప్రమాణంగా ఉంటూ ఉంటాయి. అవి స్వతః ప్రమాణములు వేదములు, అవి అపౌరుషేయములు, సాక్షాత్తు పరమేశ్వరుని నుండి వచ్చినటువంటివి ఆ వేదములు. ఆ వేదములలో ఉన్నటువంటి ధర్మములన్నీ కూడానే మనం ఆ ధర్మములన్నీ తెలుసుకొని ఆ విధంగా మన యొక్క జీవితాన్ని ధర్మ మార్గ అనుయాయులుగా మనం మరల ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. అది దొరవగాక్ష్యం. వేదముల యొక్క అర్థం తెలుసుకోవాలంటే షడంగాలు ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి, అవన్నీ అభ్యాసం చేయాలి. అదంత సులభ సాధ్యమైనటువంటి విషయం కాదు. ఆ వేదముల యందు ఉన్నటువంటి విషయాలనే మన మహర్షులైనటువంటి వాళ్ళు ధర్మశాస్త్రాలుగా రచించారు, స్మృతులుగా రచించారు. శృతుల యందు ఉన్నటువంటి విషయాలని స్మరించినటువంటి వారై ఆ ధర్మములన్నీ కూడా పండితులైనటువంటి వాళ్లకు అర్థమయ్యేటువంటి విధంగా స్మృతులు అని రచించారు. స్మరించి శృతులను రచించారు కాబట్టి వాటికి స్మృతులు అని వచ్చినాయి. గౌతమ స్మృతి, పరాశర స్మృతి, మనుస్మృతి ఇవన్నీ కూడా ఆ రకంగా వచ్చినాయి. అవి కూడానే సంస్కృతంలో పాండిత్యం ఉండాలి అర్థం చేసుకోవాలంటే. అవన్నీ కూడా కొద్దిగా కష్టంగానే ఉంటాయి. అందుకని మా శ్రీ మహావిష్ణువు ఆయన దయామయుడు కాబట్టి మనందరినీ ఉద్ధరించడానికి వేదవ్యాసుడు రూపంలో అవతరించినటువంటి వాడై సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వేదముల యందు ఉపబృంహితములైనటువంటి ఆ సమస్త ధర్మములను కూడా సమస్త జనులకు సులభగ్రాహ్యములయ్యేటట్లుగా పురాణముల యొక్క రూపంలో అనువదించారు. అంటే వేదములలో చెప్పినటువంటి ధర్మాలే పురాణముల యందు ఉన్నాయి. అందువల్ల మనం ఏదో వేదములు చదవలేదు, అవన్నీ మనకు అర్థం కావటం లేదు, మనకు అర్థం కాకుండా మన యొక్క వాంగ్మయం అంతా ఉన్నదని మనమే బాధపడవలసినటువంటి పనుల. అవన్నీ కూడా పురాణాలలో అందరి సామాన్యులకు కూడా అర్థమయ్యేటట్లుగా అవి మిత్ర సంహితంగా మిత్రుడు చెప్పినట్లుగా కథల యొక్క రూపంలో మనకు చక్కగా అందించారు వేదవ్యాసుల వారు. వారు అష్టాదశ ఈ పురాణాన్ని అందుకే ఏమన్నారంటే వేదముల యందు చెప్పబడిన ధర్మాలే ఉన్నాయి కాబట్టి ఈ పురాణములనేటువంటివి కూడా పంచమ వేదానాం వేదం అన్నారు. వేదములకే ఇది వేదం అని కూడా చెప్పారు. మహాభారతం అసలే అన్ని పురాణములకు సారమైనటువంటిది, అన్ని ధర్మములకు నిలయమైనటువంటిది, సర్వ పురుషార్థ సాధకమైనటువంటిది మహాభారతం. ఆ మహాభారతం కూడా పంచమ వేదం అనేటువంటి ప్రఖ్యాతిగాంచి ఉన్నది. ఈ రకంగా ఏ విధమైనటువంటి విషయాలు వేదములో ఉన్నాయో అవే పురాణముల యందు బాగానే ప్రపంచింపబడి బాగా అవన్నీ మనకు ప్రవచింపబడినాయి, అందరికీ కూడా అర్థమయ్యేటట్లుగా. ఆ పురాణాలు వేదవ్యాస మహర్షి మన యందలి దయతో ఆయన మహానుభావుడు సాక్షాత్తు ఆయన త్రిమూర్తి స్వరూపుడు. ఆయన మహానుభావుడు అచతుర్ వదనో బ్రహ్మ అన్నారు. 4 ముఖాలు లేవు కానీ ఆయన బ్రహ్మతో సమానుడు అన్నాడు. మరి ఈ పురాణ సాహిత్యానంతా సృష్టించాడు కదా, అందువల్ల ఆయన బ్రహ్మతో సమానుడు. ద్విబాహుర పరోహరి, చతుర్భుజుడు విష్ణుమూర్తికి 4 బాహువులు ఉంటాయి, ఈయన 2 బాహువులు ఉన్నటువంటి సాక్షాత్తు విష్ణుమూర్తి అన్నారు వేదవ్యాసుడిని. అలాగే కాకుండా అఫాలలోచన శంభు, పరమేశ్వరుడికి 3వ నేత్రం ఉంటుంది ఫాలలోచనం, ఫాలలోచనము లేని శివుడు అని వేదవ్యాసుడిని త్రిమూర్తి స్వరూపుడుగా వర్ణిస్తున్నాయి మన యొక్క పురాణాలు కూడా. అంతటి మహానుభావుడు. మన భారతీయ సంస్కృతి యొక్క ఉత్థానం అంతా కూడా వేదవ్యాసుడి వలననే మొత్తం ఖండఖండాంతరాల్లో కూడా వ్యాప్తమైంది. వేదవ్యాసుడు కనుక లేకపోతే భారతీయ సంస్కృతి యొక్క ఈ ఉల్లాసమే ఈ రకంగా ఉండదు. మహానుభావుడు మనందరినీ కూడా ఉద్ధరించడం కొరకు కరుణాదృష్టితో ఈ రకంగా అనేకమైనటువంటి గ్రంథాలు వారు, పురాణాలు, ఉపపురాణాలు ఇవన్నీ కూడా వారు రచించారు. అవి అష్టాదశ పురాణాలు వారు రచించారు. అందులో బ్రాహ్మ పురాణం మొట్టమొదటిది, పద్మపురాణం, అలాగే వైష్ణవ పురాణం, శైవ పురాణం, అలాగే భాగవతం. కొంతమంది దేవీ భాగవతం అంటున్నారు, కొందరు శ్రీమద్భాగవతం అంటున్నారు. అలాగే నారద పురాణం, అలాగే మార్కండేయ పురాణం, అలాగే అగ్ని పురాణం, అలాగే భవిష్యత్ పురాణం, బ్రహ్మవైవర్తం, లింగ పురాణం, వరాహ పురాణం, స్కాంద పురాణం, అలాగే వామన పురాణం, కూర్మ పురాణం, మత్స్య పురాణం, గరుడ పురాణం, బ్రహ్మాండ పురాణం అని ఈ రకంగా అష్టాదశ పురాణాలు 18 పురాణాలు ఉన్నాయి. వీటిల్లో స్కాంద పురాణం అన్నిటికంటే చాలా బృహత్తమైందిగా చెప్పారు. విషయం రీత్యా కానివ్వండి,
శ్లోకముల యొక్క సంఖ్యరీత్యా కానివ్వండి, మొత్తం పురాణములన్నీ కూడా 4,00,000 సంహితం అన్నారు. 4 లక్షల శ్లోకాలతో నిండి ఉన్నాయి. అందులో 81,000 శ్లోకాలతో స్కాంద పురాణం ఉన్నది. ఈ స్కాంద పురాణానికి అనేక రకాలుగా 2 రకాలుగా విభాగం చేశారు. సంహితాపరంగా విభాగం చేస్తే అందులో సనత్కుమార సంహితని, తర్వాత సూత సంహితని, అలాగే శాంకరీ సంహితని, అలాగే వైష్ణవీ సంహిత, బ్రాహ్మీ సంహిత, సౌర సంహిత, ఇవన్నీ కూడా అనేక రకాలుగా ఈ సంహితలుగా ఉన్నాయి. ఇవన్నీ కూడా 6 సంహితలుగా విభాగింపబడింది. ఈ 6 సంహితలు కలిసి 81,000 శ్లోకాలు. ఖండముల రూపంలో కూడా విభాగం చేయటం జరిగింది. మొట్టమొదటి ఖండం మాహేశ్వర ఖండం. 2 రకాల విభాగాలు ఉన్నాయి స్కాంద పురాణంలో. 2వది వైష్ణవ ఖండం, 3వది బ్రహ్మఖండం, 4వది కాశీఖండం, 5వది అవంతి ఖండం. అవంతి అంటే ఉజ్జయిని, మనందరినీ రక్షిస్తుంది కాబట్టి అవంతి అని దానికి పేరండి. అవంతి ఖండం అని ఒకటి ఉన్నది, తాపీ ఖండం అని ఒకటి ఉన్నది, ప్రభాస ఖండము. ఈ రకంగా 7 ఖండాలతో స్కంద పురాణం విరాజిల్లుతూ ఉంది. అందులో మధ్యలో ఉన్నటువంటిది కాశీఖండం. ఇందులో కాశీకి సంబంధించినటువంటి విషయాలు కాశీ రహస్యంలో ఉన్నాయి, ఇతర పద్మపురాణంలో ఉన్నది, మహాభారతంలో ఉన్నది, అలాగే బ్రహ్మ వివర్తం మొదలైనటువంటి అనేక పురాణాలలో కాశీని గురించినటువంటి విశేషాలు అక్కడక్కడ ప్రస్తావింపబడ్డాయి. ఆ విషయాలు అన్నీ కూడా సమన్వయం చేసి సమగ్రంగా కాశీఖండంలో వివరింపబడ్డాయి. ముఖ్యంగా విశ్వనాథుడు మొదలైనటువంటి కాశీ యొక్క విశిష్టత ఏమిటి అంటే, సాక్షాత్తు జ్యోతిర్లింగ స్వరూపుడైనటువంటి విశ్వనాథుడు కాశీలో ఉన్నాడు. అంతేగాక అన్నపూర్ణ, విశాలాక్షి అక్కడ ఉన్నారు. గంగానది ఉత్తరవాహిని అయినటువంటి గంగ ఉన్నది. కాశీ అనేటువంటిది ఒక కేవలం శివక్షేత్రమే కాదు, అది పంచాయతన క్షేత్రం. ముందు ముందు మనం కాశీఖండం అంతా చదివితే మనకు అర్థమవుతుంది. వేలాది లింగములు కాశీలో ఉన్నాయి. దేవతలందరూ కూడా బ్రహ్మ మొదలుకొని, బ్రహ్మ, విష్ణువు, శివుడు మొదలుకొని అందరూ కూడా కాశీలో లింగ ప్రతిష్ఠ చేశారు. అలాగే సప్తర్షులు కూడా లింగ ప్రతిష్ఠ చేశారు. ఇంద్రాది దేవతలందరూ కూడానే లింగ ప్రతిష్టలు చేశారు. మనువులందరూ లింగ ప్రతిష్ఠ చేశారు. రావణాసురుడు, బలిచక్రవర్తి, బాణుడు మొదలైనటువంటి రాక్షస శ్రేష్ఠులందరూ కూడా అక్కడ లింగ ప్రతిష్టలు చేశారు. ఎన్ని లింగాలు ఉన్నాయో చెప్పడానికి వీల్లేదు. వేలాది కోట్లాది లింగములు. కాశీ అంతా కూడా లింగభూమి. తవ్వుతూ ఉంటే ఇళ్ళు కడదామని లింగములు బయటపడుతూ ఉంటాయి. అందువల్లనే అది గొప్ప పుణ్యక్షేత్రం అయింది. కాశీలో మహాభారతంలో లేనిది ఏ గ్రంథంలోనూ లేదన్నారు. కాశీలో లేని తీర్థం లేదు, కాశీలో లేని క్షేత్రం లేదు. కాశీలో అన్నీ ఉన్నాయి. కాశీలో 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. కాశీలో నవగౌరులు ఉన్నారు, నవదుర్గలు ఉన్నారు, నవచండులు ఉన్నారు, దశమహావిద్యలు ఉన్నాయి, 56 గణపతులు ఉన్నారు, అష్టభైరవులు ఉన్నారు. ఒకటి ఇదని కాదు, మహావిష్ణువుల యొక్క మందిరములు 500 పైగా ఉన్నాయి. ప్రస్తుతం అవన్నీ మనకు గోచరం కావటల్లా. ఇప్పటికి కూడానే షోడశయాత్రని 16 విష్ణువుల యాత్ర చేస్తూ ఉంటారు. ఆదిత్యులు, ద్వాదశాదిత్యులు స్వయంగా ఆవిర్భవించి 12గా అక్కడ పట్టణాన్ని రక్షిస్తూ కాశీపట్టణాన్ని ఉన్నారు. ఇట్లా అన్ని రకాల ఆదిత్యుడు ఉన్నాడు కాబట్టి సూర్యమైనటువంటి క్షేత్రం అది. గణపతులు ఉన్నారు కాబట్టి గణపతికి సంబంధించిన క్షేత్రం. ఈ అమ్మవార్లు విశాలాక్షి, అన్నపూర్ణయే కాక నవగౌరులు, నవదుర్గలు, నవచండులే కాక ఇంకా ఎందరో అమ్మల యొక్క మందిరాలు ఉన్నాయి. ఆ కారణంగా అది శక్తి క్షేత్రం అయింది. అలా ఇంతేకాకుండా సూర్యుడు ఉన్నాడు కాబట్టి అది సూర్యక్షేత్రం అయింది. విష్ణువులు ఉన్నారు కాబట్టి విష్ణు క్షేత్రం అయింది. అందువల్లనే కాశీ ఒక పంచాయతన క్షేత్రం. వారు మాట్లాడుతూ హరిప్రసాదరావు గారు చెప్పారు, ఎవరు ఏ సంబంధించినటువంటి వాళ్ళు ఏ రకంగా భావన చేస్తే అన్ని రకాల భావన చేయడానికి అవకాశం ఉన్నటువంటి క్షేత్రం కాశీ. కాశీలో జైనమేంటి, బౌద్ధమేంటి, అద్వైతం, ద్వైతం, విశిష్టాద్వైతం, వల్లభాచార్య సాంప్రదాయాలు, ఇవన్నీ అన్ని సాంప్రదాయాలు కూడా కాశీలో ప్రసిద్ధిగాంచినాయి. మన భారతీయ సంస్కృతికి సంబంధించి అది ఒక ఆధ్యాత్మిక రాజధాని, సాంస్కృతిక రాజధాని కాశీ అనేటువంటిది. కాశీలో లేనటువంటిది, కాశీలో మణికర్ణికాది తీర్థములే కాదండి. కాశీలో గోదావరి ఉంది, కాశీలో కావేరి ఉంది, కాశీలో కురుక్షేత్రం ఉంది, కాశీలో సప్తపురులు, మోక్షపురులు ఉన్నాయి, కాశీలో చతుర్ధామములు ఉన్నాయి. కాశీలో లేనటువంటిది ఇంకెక్కడా లేదు. కాశీలో సర్వము ఉన్నాయి. అటువంటి మహత్తరమైనటువంటి దివ్య ప్రభావ సముల్లసితమైనటువంటిది కాశీ పుణ్యక్షేత్రం. ముక్తి క్షేత్రాలలో చాలా గొప్పది కాశీ యొక్క గొప్పతనం అండి. అది ఆ రకంగా సంక్షిప్తంగా ఇప్పుడు మనం కాశీ యొక్క విశిష్టతను గురించి చెప్పుకున్నాం.
ముఖ్యంగా కాశీ అనేటప్పటికి చెప్పేది మరణాత్ముక్తి అని ఎక్కువగా చెబుతూ ఉంటారు. కాశ్యాం మరణాన్ముక్తి అని. కాశీలో మరణం వల్ల ముక్తి వస్తుందని. ముక్తి అంటే ఏంటంటే ఇప్పుడు మనం అనేక జన్మలు ఎత్తుతున్నాం, కోట్లాది జన్మలు ఎత్తుతూ ఉన్నాం. ఎన్ని జన్మలు ఎత్తామో మనకే తెలియదు. మనకు ఆ పూర్వస్మృతి లేదు. ఉంటే ఈ రకంగా ఉండం, సరైన మార్గాల్లోనే నడుచుకుంటూ ఉంటాం. ఆ మాయ అనేది ఆవరిస్తుంది, పూర్వజన్మ స్మృతి ఉండదు మనకి. ఎన్నో కోట్లాది జన్మలు ఎత్తుంటాం, ఎన్నోసార్లు నరకానుభవాలు, స్వర్గానుభవాలు ఇవన్నీ చూచి ఉంటూ ఉంటాం. మనం ఏ పనులు చేయకుండా ఉండలేం. పాపములు పుణ్యములు రెండూ చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఇవి రెండు చేస్తూ ఉంటామో అప్పటికి వాటి వల్ల జన్మ వస్తూ ఉంటుంది. పోనీ వచ్చిన తర్వాత జ్ఞానంతో ప్రవర్తిస్తామంటే మన యొక్క స్వరూపాన్ని మనం తెలుసుకోలేము. దాన్ని అజ్ఞానం అంటాం. తెలియక ఈ శరీరమే నేను అనేటువంటి భ్రాంతితో, ఆత్మ అనే భ్రాంతితో ఉంటాం. ఈ దేహాత్మ భ్రాంతినే అజ్ఞానం అని చెప్పి అనుకుంటాం అన్నమాట. ఈ అజ్ఞానం ఉన్నంత కాలం ఉన్నదే, మనం కర్మలు చేస్తున్నంత కాలము జన్మలు తప్పవు. పోనీ ఇప్పుడేదో మానవ జన్మ వచ్చింది, అన్నిటిలోనికి చాలా ఉత్తమమైన జన్మ, ఇది మళ్ళీ వస్తుంది అంటే మన నమ్మకం లేదు. తర్వాత ఇంకా మనం చేసినటువంటి పనులు తెలిసి తెలియక జ్ఞాతంగా అజ్ఞాతంగా ఎన్నో చేస్తూ ఉంటాం మనకు తెలియకుండా. వీటి యొక్క పరిణామం ఎలా ఉంటుందో చెప్పలేం. ఎన్ని నరకాలు అనుభవించాలో, ఏ ఏ లోకాలకు సుఖాలు అనుభవించాలో, ఏ ఏ జన్మలు ఎత్తాలో, మరి ఆ కర్మలన్నీ అనుభవించకపోతే ప్రారంభ కర్మలు మనకు ముక్తి అనేటువంటిది లేదనమాట. మరి ఈ రకంగా ఎన్నో జన్మలెత్తి మనం అలసిపోయినాం, సొలసిపోయినాం, బాగా విశ్రాంతి తీసుకోవాలని జీవుడు కోరుకుంటూ ఉంటాడు. ఈ కాశీ అనేటువంటిది జన్మజన్మల అలసట చేత సొమ్మశీలినటువంటి వారికి విశ్రాంతి స్థానం. ఇక మళ్ళీ ఉన్నదే జన్మ లేకుండా చేసేటువంటి స్థానం. ఈ కాశీ అనేటువంటిది అంత పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి ముక్తి క్షేత్రం కాశీ. అయితే ఇక్కడ కాశీలో మరణం వల్ల ముక్తి వస్తుంది అంటున్నారు. మనం అద్వైత సిద్ధాంతం ప్రకారం ముక్తి రావాలంటే జ్ఞానం కావాలి. జ్ఞానేనైవహి కైవల్యం. జ్ఞానము అంటే ఏమిటంటే ఈ లౌకిక జ్ఞానం కాదండి. శాస్త్రాలు చదువుతాం, పరబ్రహ్మ విచారం చేస్తాం. పరబ్రహ్మ అంటే ఏమిటో, జీవుడు అంటే ఏమిటి, పరబ్రహ్మ ఏంటి, జగత్ అంటే ఏమిటి, ఇవన్నీ మనం తెలుసుకుంటాం. బ్రహ్మసత్యం, జగన్మిథ్య అని. అనుభవంలోకి లేదు మనకి, అనుభవంలోనికి రాదు. ఊరికి పండితులు పాండిత్యం ఉండవచ్చు, పాండిత్యం ఉన్న అనుభవంలోనికి రావటల్లా మనకి. అనుభవంలోనికి వస్తేనే ఆ జ్ఞానం అనే యొక్క ఫలితం మనకు ఉంటుంది. శాస్త్రాలు చదివినందువల్ల, పాండిత్యం ఉన్నందువల్ల, ఉపన్యాసాలు ఇచ్చినందువల్ల జ్ఞానం యొక్క ఫలం మనం అనుభవించలేదు. ఎప్పుడైతే మనకు జ్ఞానం అంటే ఏమిటంటే అసలైనటువంటి మన యొక్క స్వరూపం తెలుసుకొని అహం బ్రహ్మాస్మి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవటమే కాదు, ఆ స్థితికి అనుభవపూర్వకంగా మనం వెళ్ళిపోవాలి. ఇంకా వెళ్ళిపోతేనే ఈ జగత్తులో ఇక రెండూ ఉండదు, ఒకటి అనే భావనతోటే ఉంటాం. మనం ఏది చేసినా తామరాకుపైన నీటి వలె అంటనట్లుగా ఉన్నంతకాలం చెయ్యాలి కాబట్టి కర్మలు చేస్తూ ఉంటాం. అది పరిస్థితి అన్నమాట. ఆ స్థితి రావాలంటే జ్ఞానం వల్లనే వస్తుంది. జ్ఞానం ఉన్నది, అనుభవపూర్వక జ్ఞానం రావటం ఉంది. అది చాలా కష్టమైనటువంటి విషయం, ఒక జన్మలో వచ్చేటువంటిది కాదు. పోనీ యోగాభ్యాసం వల్ల రావచ్చు. ఆ యోగాభ్యాసం కూడా అనేక విఘ్నాలు ఉంటూ ఉంటాయి, అది కూడా ఒక జన్మలో వస్తుంది అనేటువంటి విషయం మనం చెప్పలేం. తపస్సు అసలు ఈ కలియుగంలో అది సాధ్యమే కాదు. ధర్మ మార్గంలో నడుచుకుంటూ దాన ధర్మాదులు చేస్తూ సత్కర్మానుష్ఠానం చేయవచ్చు, అది కూడా ఈ కలియుగంలో అది కలి ప్రభావం అని కలి మీద మనం రుద్దుతూ ఉన్నా ఏమైనప్పటికీ ఈ యుగంలో మనకు అవి కూడా అంత సులభ సాధ్యములు కావు. ముక్తి కావాలంటే జ్ఞానం లేదా తపస్సు లేదా యోగం లేదా దాన ధర్మాదులు బాగా విశేషంగా చేసి పాపనాశనం చేసుకొని ఆ రకంగా కూడా మనమే ఉత్తమ గతులు పొందడానికి అవకాశం ఉంది. ఇవేవి కూడా సులభ సాధ్యములు కావు. ఒకే జన్మలో ఇవన్నీ కూడా వస్తాయని కూడా మనమే ఖచ్చితంగా ప్రమాణంగా చెప్పలేమన్నమాట. అందువల్ల కాశీలో మరణం వల్ల ఒక్క జన్మలోనే ముక్తి వస్తుంది అన్నారు. ఏమంటే కాశీలో మరణం వల్ల ఒక్క జన్మలోనే ముక్తి వస్తుందంటున్నారు కదా, మరి జ్ఞానం ఉంటే కదా ముక్తి, జ్ఞానం లేకుండా ముక్తి ఎలా వస్తుంది? ఇది మన యొక్క వేద సిద్ధాంతానికి వ్యతిరేకం కదా అని మనం అనవచ్చు. అక్కడ ఏమని చెప్పారంటే మరణ సమయంలో, ప్రాణోత్క్రమణ సమయంలో పరమేశ్వరుడు తారక మంత్రాన్ని ఉపదేశిస్తారు. తారక మంత్రం ఉపదేశించడం వల్ల మనకు స్వస్వరూప జ్ఞానం అనుభవంలోనికి వస్తుంది, అనుభవపూర్వక స్వస్వరూప జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానం ఎప్పుడైతే కలిగిందో వెంటనే ముక్తే కదా. అంతేగాని వేద సిద్ధాంతానికి విరుద్ధంగా లేదు. కాశీ యందు మరణం వల్ల ముక్తి అనేటువంటిది ఇది వేద విరుద్ధంగా లేదన్నమాట. వేదోక్తమైనటువంటి విధానమే, జ్ఞానం వల్లనే ముక్తి వస్తుంది. ఆయన సర్వసమర్థుడు, ఆయన సర్వజ్ఞుడు. మనం ఎవరికి ఏది ఇవ్వాలో మనం చేసినవన్నీ తెలిసినటువంటి వాడు ఆ పరమేశ్వరుడు, ఆ శంకరుడు, ఆ జగన్నాథుడు, ఆ విశ్వనాథుడు. మన విషయాలన్నీ ఆయనకు తెలుసు.
మన యొక్క కర్మ పరిణతి చెందినటువంటి సమయంలో ఆయన యొక్క అనుగ్రహంతో కాశీకి రప్పించుకుంటాడు. అక్కడ మనకు వాసం కల్పిస్తాడు, ఉంటాం. ఆయన అనుగ్రహం లేదే కాశీలో ఉండలేం. కాశీలో ఉంటాం. కాశీలో మరణించిన తర్వాత ప్రాణోత్క్రమణ సమయంలో ఆయన కుడి చెవి యందు తారక మంత్రాన్ని ఉపదేశిస్తారు. తద్వారా జ్ఞానం కలుగుతుంది, స్వస్వరూప జ్ఞానం, అనుభవపూర్వక జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానం వల్ల మనకు ముక్తి వస్తుంది అనేటువంటిది కాశీఖండం వివరంగా ఈ మొత్తం 100 అధ్యాయాల్లో సారంగా చెప్పేటువంటి విషయం అది. ఏమండి, కాశీ మరణం వల్ల ముక్తి వస్తుంది అని చెబుతున్నారు తారక మంత్ర ఉపదేశం. తారకం అంటే ఏమిటి అని, తారకం అంటే ఈ అజ్ఞానం రూపమైనటువంటి ఈ సంసారము నుండి తరింపజేసేదాన్ని తారకము అంటారు. తారకం అంటే తరింపజేసేది. దేని నుండి? ఈ అజ్ఞాన రూప సంసారము నుండి తరింపజేసేదాన్ని తారకం. తారక మంత్రం అంటే ఏమిటి అని, తారక మంత్రం అంటే ప్రణవం అంటే ఓంకారమా? తారక మంత్రం అంటే రామతారకమా? లేకపోతే అమ్మవారికి సంబంధించిన భువనేశ్వరి మంత్రరాజమా? అసలు తారకం అంటే ఏమిటి అనేటువంటి విచారణ కూడా చేశారు పెద్దలందరూ కూడా. ఈ రకంగా మన పురాణాలలో దీని గురించి చర్చ జరిగింది. అయితే జాబాలిక ఉపనిషత్తు మొదలైనటువంటి వాటిల్లో మాత్రం ప్రణవం అంటే ఓంకారమే ఉపదేశించడం వల్ల ముక్తి జ్ఞానం కలిగి తద్వారా ముక్తి అనేటువంటిది వస్తుంది అని చెప్పి జాబాలిక ఉపనిషత్తు మొదలైనటువంటి అనేక గ్రంథాలు చెబుతున్నాయి ప్రణవం అని. కాశీఖండంలో కూడా ఒక చోట ఓంకారయతి ఇందుమౌళి అన్నాడు. చంద్రమౌళి ఓంకారమును కుడి చెవిలో ధరింపజేస్తాడు అని చెప్పి ఉపదేశింపజేస్తాడు అని కాశీఖండంలోనే ఉంది. పోతే రామతారక ఉపనిషత్తులో రామతారక మంత్రం ఉపదేశిస్తారు అని చెప్పి అందులో ఉన్నది. శ్రీరామచంద్రుడు ఆ రకంగా చెప్పడం జరిగింది. అందువల్లనే అక్కడేమో రామతారక ఉపనిషత్తులో రామమంత్రం అని, ఇక్కడేమో మరేమో ప్రణవం అంటే ఓంకారం అని చెప్పేమో ఇక్కడ ఉన్నది తారక మంత్రం అంటే. కాదు, భువనేశ్వరి మంత్రం అని అంటున్నారు. ఇంకా కొన్ని ప్రమాణాలు ఉన్నాయి శ్లోకాలలో, అవన్నీ విస్తరరీత్యా అవన్నీ ఇప్పుడు నేను ఉదాహరించటల్లా. ఇంకొక మిగిలిన చోట్ల ఇంకా ఏమని చెబుతున్నాయంటే, అసలు ఇక్కడ జ్ఞానం అంటే మహావాక్యములను ఉపదేశించడం వల్లనే జ్ఞానం అనేది కలుగుతుంది. తత్వమసీది మహావాక్యములు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు యతి దీక్ష తీసుకునేటప్పుడు ఉపదేశిస్తారు యతివర్యులకు. ఆ మహావాక్య ఉపదేశం చేత వారికి జ్ఞానం కలిగి తద్వారా ముక్తి కలుగుతుందని కూడా ఈ రకంగా కూడా రకరకాలుగా విభిన్నమైనటువంటి మతాలు విభిన్నమైనటువంటి చోట్ల కలుస్తున్నాయి. ఇప్పుడు ఇందులో ఏది కూడా మనమే ఇది కాదు అనడానికి వీళ్ళ అక్కడక్కడ వారి యొక్క పురాణాలలో ఆయా దేవతల యొక్క పారమ్యాన్ని గురించి చెప్పుకునేటువంటి వాళ్ళు ఆ రకంగా వివరించారు. ఇందులో ఏది కూడా అసత్యం కాదు, ఇవన్నీ కూడా ప్రమాణంగానే ఉన్నాయి. మొత్తం మీదనే వ్యాఖ్యానకారులు పండితులు తేల్చిన విషయం ఏంటంటే, ఏ మంత్రం ఉపదేశిస్తాడో ఆయనకే తెలియాలి అన్నారు. ఆ శివుడికే తెలియాలి. మొత్తం మీద తారక మంత్రం ఉపదేశిస్తాడు. అది రామతారకం అనండి, ఓంకారం అనండి, భువనేశ్వరి మంత్రరాజం అనండి, లేదా మహావాక్యము అనేటువంటిది కూడా చాలామంది చెప్పారనమాట. మహావాక్యమునే ఉపదేశిస్తారని కూడా చెప్పారు. ఏదైనా కావచ్చు, మొత్తం మీద తారక మంత్రం ఉపదేశిస్తారు. ఆ తారక మంత్రం ఉపదేశం వల్ల జ్ఞానం స్వస్వరూప జ్ఞానం కలుగుతుంది. తద్వారా కర్మబంధముల నుండి విముక్తి అవుతాడు. ఇంకా గర్భవాసం ఉండదు, మోక్షం ముక్తి అనేటువంటిది అతనికి వస్తుంది అని చెప్పి ఈ రకంగా ప్రమాణాలు మనకు చెబుతూ ఉన్నాయి. కాశీలో ముక్తిని గురించి ఈ రకమైనటువంటి ప్రమాణాలు ఉన్నాయి. సరేనండి, మీరు కాశీలో మోక్షం వస్తుందంటున్నారు, మరి విశ్వేశ్వరుడు తారక మంత్రం ఉపదేశిస్తాడు కుడి చెవిలో అని చెప్పి అంటున్నారు కదా. కైలాసంలో కదా శివుడు ఉన్నది. శివుడు తర్వాత కొంతకాలానికి ఆనందవనానికి వచ్చాడు. ఆనందవనం ఆయన రాకపూర్వం మరి కూడా కాశీలో ముక్తి ఉంది కదా, అది ఎలా సాధ్యం అవుతుంది అని ఒక పూర్వపక్షం చేశారు. దానికి సమాధానం ఏం చెప్పారయ్యా అంటే, కాశీ అనేటువంటిది మామూలు పట్టణం కాదు. కాశీ అనేది మామూలు పట్టణంగా మనకు కనిపిస్తుంది, ప్రతీయమానం అవుతూ ఉంటుంది. మామూలు మన గుంటూరు, విజయవాడ, మన ఈ నగరాల వల్లే మనకు ప్రతీయమానం అవుతుంది. కానీ అది నిజంగా కాశీ అనేటువంటిది ఈ భూమి మీద ఉన్నటువంటి పట్టణం కాదది. ఆ విషయం మనకు ముందు మొట్టమొదటి శ్లోకంలో వస్తుందన్నమాట. అందువల్ల కాశీ ప్రళయకాలంలో బ్రహ్మ యొక్క రోజు అయినప్పుడు ప్రళయం వస్తుంది, దైనందిన ప్రళయం. అప్పుడు మొత్తం సర్వనాశనం కాదు, దైనందిన ప్రళయంలో ఉంటుంది. ఇంకా సృష్టి అంతా ఉంటూ ఉంటుంది. కొన్ని చోట్ల మాత్రమే అక్కడెక్కడ జరుగుతూ ఉంటుంది ప్రళయం. ఆ దైనందిన ప్రళయంలో
త్రిశూలం మీద ఆయన రక్షిస్తూ ఉంటాడు కాశీని. అందువల్ల కాశీ భూమి యందు ఉన్నట్లుగా మనం భావన చేయకూడదు. కాశీ భూమి కంటే పైన ఉన్నది, స్వర్గం కంటే కూడా పైన ఉన్నది. కాశీకి ఎప్పుడూ కూడా నాశనం లేదని ఇంకొక విషయం చెబుతూ, కాశీ సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపం. పరబ్రహ్మస్వరూపం కాబట్టి అది శుద్ధ బుద్ధమైనటువంటి పరబ్రహ్మ స్వరూపమే కాశీ కాబట్టి ఆ కాశీయే మూర్తి ధరించి తారక మంత్రోపదేశం చేస్తూ ఉండేది. పంచక్రోశాత్మకమైన జ్యోతిర్లింగ రూపంలో ఉన్నటువంటి ఈ కాశీ ఉన్నదే సాక్షాత్తు అదే పరబ్రహ్మం. కాశీయే పరబ్రహ్మస్వరూపము. కాశీ మామూలు భూమి కాదు. అందువల్లనే మన తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు కాశీ వెళ్ళినప్పుడు ఆయన ఒకసారి మామూలుగా వెళ్ళారు. మరొకసారి ఆయనకు వెళ్ళినప్పుడు కాశీ రైల్వే స్టేషన్లో రైలు దిగంగానే కాశీ ఒక జ్యోతిర్లింగ స్వరూపంగా పంచక్రోశాత్మక జ్యోతిర్లింగ స్వరూపంగా కనిపించింది. ఆ క్షేత్రానికి నమస్కారం చేసి ఇక్కడ నేను మలమూత్రాదులు విసర్జిస్తూ ఇక్కడ పాదములతో పాదక్షేపం చేస్తూ ఈ నగరంలో తిరగటం ఈ జ్యోతిర్లింగం పైనని నమస్కారం చేసి ఆయన వెంటనే తిరిగి వచ్చారు. కాశీ మామూలు క్షేత్రం కాదు, మనకు కనిపించదు ఆ రకంగా. అది ఒక జ్యోతిర్లింగ స్వరూపం, సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం అది. అయితే కాబట్టి కాశీయే ఇది తారక మంత్రం ఉపదేశించి మోక్షాన్ని ఇచ్చేది సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపము అన్నారు. శ్రీ మహావిష్ణువు ఈ త్రిశూలం మీద కాశీ ఎప్పుడైతే ప్రళయకాలంలో నీళ్లు పైకి వెళ్ళిన కొద్దీ పైకి వెళ్తూ ఉన్నది ఆ త్రిశూలం పైన కాశికా నగరం ఉన్నది. ఆ సందర్భంలో ఆయన్ని ప్రశ్నించారు బ్రహ్మాదులు. వారు చెప్పినటువంటి సమాధానం ఏంటి అంటే, శ్రీ మహావిష్ణువు చెప్పిన సమాధానం, ఆ కాశీ ఏదైతే ఉన్నదో నేను భావన చేసి నా హృదయంలో నుంచి ఈ కాశికా నగరాన్ని నిర్మించాను, ఇది నాలో నుంచే వచ్చింది అని శ్రీ మహావిష్ణువు కూడా చెప్పారు. శ్రీ మహావిష్ణువు పరబ్రహ్మస్వరూపుడు అని మనం ఒప్పుకుంటున్నాం కదా, ఆయనలో నుంచి వచ్చిన కాశీ కూడా సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపమే అనేటువంటి భావన కూడా మనకు వస్తూ ఉన్నది. అయితే పరబ్రహ్మస్వరూపము మరి కాశీ, పరబ్రహ్మకు నాశం ఉండదు కదా. మహాప్రళయంలో ఈ ప్రాకృతికమైనవన్నీ నశిస్తాయి. మహాప్రళయం వచ్చినప్పుడు ఏదీ మిగలదిగా. మరి అటువంటప్పుడు కాశీ ఎలా ఉంటుంది అనంటే, అది ప్రకృతికి సంబంధించినటువంటిది కనుక నా పట్టణం అయినట్లయితే, మామూలు భూమి అయినట్లయితే నశిస్తుంది. ఇది ప్రాకృతికమైనటువంటిది కాదు, ఈ అవధులకు దాటినటువంటిది. ప్రాకృతికమై బ్రహ్మాండ అంతర్గతమైందంతా కూడా మహాప్రళయంలో నశిస్తుంది. ఇది బ్రహ్మాండమునకు అవతల ఉన్న పరబ్రహ్మతత్వం కాబట్టి కాశీలో కూడా ఒక సూక్ష్మ స్థితిని పొందినటువంటిది. మహాప్రళయంలో కూడా కాశీ ఎల్లప్పుడూ ఉంటుంది. మళ్ళీ ప్రళయం వచ్చి సృష్టి ప్రారంభమైన తర్వాత మళ్ళీ భూమిపైకి ఈ రకంగా వస్తుంది అని ఆ రకంగా దీనికి పూర్వపక్షానికి మళ్ళీ సమాధానం కూడా చెప్పడం జరిగింది. అంటే కాశీ ఎప్పటికి కూడా నశించేటువంటి పట్టణం కాదు. దైనందిన ప్రళయంలో కానీ మహాప్రళయంలో కానీ కాశీ సర్వదా క్షేమంగా ఎప్పుడూ ఉంటుంది. ఒకప్పుడు దైనందిన ప్రళయంలో త్రిశూలాగ్రంలో ఉంటుంది, మహాప్రళయం వచ్చినప్పుడు బ్రహ్మాండమునకు అవతల సూక్ష్మ స్థితిని పొంది పరబ్రహ్మతత్వంగా అక్కడ ఉండిపోతుంది. పరబ్రహ్మయే కాశీ. కాశీకి పరబ్రహ్మకు తేడా లేదని అనేక పురాణాలలో అనేక ఉపనిషత్తుల్లో దాని గురించినటువంటి చర్చ ఇవన్నీ కూడా జరిగినాయి అన్నమాట. అందువల్ల కాశీలో మరణం వల్ల మోక్షం వస్తుందనేటువంటిది మనకు సంక్షిప్తంగా కొంతవరకు ఒక అవగాహన మనకు వచ్చింది. కాశీ సామాన్యమైన పట్టణం కాదు. మోక్ష నగరాలు మనకు చాలా ఉన్నాయి. ఏది అయోధ్య, మధుర, మాయ, కాశీ, కాంచి, అవంతిక, ద్వారవతి ఇవన్నీ కూడా మోక్ష నగరాలుగా చెప్పబడుతున్నాయి. ఈ మోక్ష నగరాలలో కూడా ముక్తి ఉన్నది కానండి, మళ్ళీ తిరిగి జన్మలేని ముక్తి లేదు. ఆ విషయం కూడా మనకు కాశీఖండంలో ముందు వస్తుంది. అయోధ్యలో కానీ, హరిద్వార్లో కానీ, ఉజ్జయినిలో కానీ, కాంచీపురంలో కానీ, ద్వారకలో కానీ ఇక్కడ మరణించినటువంటి వాళ్ళు ఆ పుణ్యానుభవం కొరకు విష్ణువాది లోకాలకు వెళ్తారు, వైకుంఠం మొదలైన లోకాలకు. ఆ పుణ్యం అనుభవం అయిన తర్వాత మళ్ళీ భూమిపైన చక్రవర్తులుగానో మహారాజులుగానో మంచి కుటుంబంలో ధనవంతులుగానో పుడతారు. ఆ తర్వాత కాశీకి చేరతారు లేదా కాశీలో పుడతారు. కాశీలో మరణించి ముక్తిని పొందుతారు. అప్పుడు మాత్రం సాయుధ్యముక్తి వస్తుంది. సాయుధ్యముక్తి అంటే ఇక లీనం కావటమే ఆ పరబ్రహ్మలో. అప్పుడు మాత్రమే మళ్ళీ తిరిగి రావటం అనేది భూమిపైకి ఉండదు. సాలోక్యముక్తి అంటే ఆ లోకంలోనికి వెళ్తాం. ముక్తులు 4 రకాలుగా ఉన్నాయి: సాలోక్యం, సారూప్యం, సామీప్యం, సాయుధ్యం. సాలోక్యం అంటే ఆ లోకానికి వెళ్తాం. సత్యలోకానికో, శివలోకానికి, రుద్రలోకానికో, వైకుంఠలోకానికో, చంద్రలోకానికో, సూర్యలోకానికో, ఇట్లా ధ్రువలోక వెళ్తాం.
పుణ్యం కాగానే క్షీణే పుణ్యం మళ్ళీ మనం వచ్చి చేస్తూ ఉంటాం. అది సాలోక్యముక్తి. సారూప్యముక్తి అంటే ఆ లోకాలకు వెళ్ళి ఆయా ప్రధాన దేవతలు అక్కడ ఎవరైతే ఉన్నారో ఆ రూపంలో అక్కడ ఉండి ఆ పుణ్యం అయిపోయిన వెంటనే మళ్ళీ చేస్తూ ఉంటాం. సామీప్యముక్తి అంటే అక్కడ సమీపంలో ఆ పరమాత్మకు ఉంటూ మనం తర్వాత మళ్ళీ పుణ్యం అయిపోగానే వచ్చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా మళ్ళీ తిరిగి జన్మకు కారణమైనటువంటివే ఈ సాలోక్య సారూప్య సామీప్యముక్తులు. సాయుధ్యం అంటే బ్రహ్మైక్యం పొందడం. ఈ ఐక్యం పొందిన తర్వాత రావడం అనేది ఉండదన్నమాట. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ ఎప్పుడైతే ఈ సాకారమైనటువంటి పరబ్రహ్మ రెండు రకాలుగా ఉంది, నిరాకారము సాకారం. ఇప్పుడు శివుడు, బ్రహ్మ, విష్ణువు వీళ్ళంతా సాకార బ్రహ్మలు. నిరాకార పరబ్రహ్మ ఒక్కటే అసలు ఉన్నటువంటిది, దానికి ఆకారం లేదు కదా. ఆ నిరాకార బ్రహ్మకు చిహ్నము ఈ లింగం అనేటువంటిదండి. లింగము దేనికంటే గుర్తు, నిరాకార పరబ్రహ్మకు చిహ్నం అన్నమాట. అక్కడ మనం లింగమునకు అభిషేకం చేస్తున్నామంటే నిరాకార బ్రహ్మను మనం అభిషేకిస్తున్నట్లు లెక్క అన్నమాట. మనం విష్ణువు అనండి, శివుడు అనండి, బ్రహ్మ అనండి, ఇంకా ఇతర దేవతలన్నీ కూడా ఇవి సాకార బ్రహ్మలకు. మనకు విష్ణువు శివుడు భేదం లేదు, అందరూ ఒకటే. వీళ్ళంతా సాకార పరబ్రహ్మలు. వీటికంటే ముందు ఉన్నది నిరాకార పరబ్రహ్మ తత్వం ఒకటే. అది సర్వవ్యాపకం కాబట్టి విష్ణువు అంటున్నాం, అది సర్వమంగళకరమైంది కాబట్టి శివుడు అంటున్నాం, సర్వశక్తివంతమైంది కాబట్టి శక్తి అంటున్నాం. ఇట్లా రకరకాలుగా మనం చెప్పుకుంటున్నాం. ఉన్నది మాత్రం ఏకం సత్ విప్రా బహుధా వదంతి అని చెబుతున్నాం. ఎప్పుడైతే కాశీ ఒక లింగ రూపం కాబట్టి అక్కడ మరణిస్తే ఆ లింగైక్యాన్ని పొందుతాం కాబట్టి అది నిర్గుణ పరబ్రహ్మకు సంకేతం కాబట్టి అక్కడ మరణించినటువంటి వాడు ముక్తిని పొంది మళ్ళీ తిరిగి రారు. ఇప్పుడు మనం విష్ణు, బ్రహ్మ, శివాదుల యొక్క లోకానికి వెళితే వాళ్ళకే స్థిరత్వం లేదు, వాళ్ళకు కూడా కొంతకాలమే ఉంది. బ్రహ్మగారికి కూడా ఆయనకు 100 ఏళ్ళు ఆ లెక్క ప్రకారం ఉన్నది. అట్లా విష్ణువుకి అంతకంటే ఇంకా కాస్త ఉన్నది, శివుడికి ఇంతకంటే కాస్త ఉన్నది. కాబట్టి వీళ్ళు ఉన్నదే వాళ్ళకే స్థిరం లేకపోతే మనకేం స్థిరత్వం ఇస్తారు? వాళ్ళే నశించేవాళ్ళ కొంతకాలానికి ముందు వెనుకలుగా. అందువల్ల నిర్గుణ పరబ్రహ్మలో గనక ఐక్యం గనక అయినట్లయితే మళ్ళీ తిరిగి జన్మ అనేటువంటిది మనకు ఉండదు అనేటువంటిది సిద్ధాంతం. కాశీ ఒక జ్యోతిర్లింగ స్వరూపం. జ్యోతిర్లింగం అనేటువంటిది నిర్గుణ పరబ్రహ్మకు సంకేతం. అక్కడ ఉండి మనం సేవించినందువల్ల నిర్గుణ పరబ్రహ్మ యొక్క అనుగ్రహ పాత్రులమై పరబ్రహ్మ ఐక్యాన్ని పొందుతాం. తిరిగి అక్కడ మళ్ళీ జన్మ ఉండదు. దాన్నే సాయుధ్యముక్తి అని చెప్పిన అంటారని కాశీకి సంబంధించినటువంటి విషయాన్ని గురించి పెద్దల వల్ల నేను తెలుసుకున్నటువంటి విషయాలు కాశీని గురించి మీకు చెప్పడం జరిగింది. ఇప్పుడు కాశీ ఖండంలోనికి ప్రవేశిస్తూ ఉన్నామండి. మొట్టమొదటిసారిగా వేదవ్యాసుల వారు ఏ విధమైన విఘ్నములు రాకుండా ఉండటం కొరకు గణపతి ప్రార్థన చేసి కాశీఖండాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. తం మన్మహే మహేశానం మహేశాన ప్రియార్భకం గణేశానం కరిగణేశాన నమనామయం. తం అంటే ఆ ప్రసిద్ధుడైనటువంటి ఆ గణపతిని, మహేశానం గొప్ప ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే నియంత, అందరినీ కూడా నియమించేటువంటి వాడు. ఆయన ఆజ్ఞతోటే సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, తారక అందరూ కూడా నడుచుకుంటూ ఉంటారు, ప్రవర్తిల్లుతూ ఉంటారు. ఈ సమస్త ప్రపంచము ఆయన వల్లనే ప్రవర్తిల్లుతూ ఉంటుంది, నియమిస్తూ ఉంటాడు. అందువల్ల ఈశుడు, ఈశానుడు అనే పదానికి ప్రభు ఇలాంటి అర్థాలు ఉన్నాయి. ప్రభు అంటే సర్వసమర్థుడు అనే అర్థం అన్నమాట. అలాంటి ఆ మహాప్రభు అయినటువంటి ఆ గణపతిని నేను ధ్యానం చేస్తాను అని ధ్యానిస్తున్నాను అన్నాడు. ఆయన ఎలాంటి వాడయ్యా అంటే మహేశాన ప్రియార్భకం. మహేశానుడు అంటే గొప్ప ఈశ్వరుడు, ఆయన శివుడు. ఈయన మహేశ్వరుడే, ఆయన మహేశ్వరుడే, వాళ్ళ తండ్రి, గణపతి యొక్క తండ్రి. ప్రియ అంటే ఆయన ప్రియ అంటే పార్వతీదేవి, పార్వతీ యొక్క కుమారుడు అంటే శివుని భార్య అయిన పార్వతీదేవి కుమారుడు అని చెప్పుకోవచ్చు. లేదా మహేశాన అంటే శివుని యొక్క, ప్రియ అంటే ఆయన ప్రియురాలైన పార్వతి యొక్క, ఆ ఇద్దరి యొక్క పార్వతీ పరమేశ్వరుల యొక్క కుమారుడు అని కూడా మనం ఆ రకంగా చెప్పుకోవచ్చు. గణేశానం అంటే శృంగి, భృంగి మొదలైనటువంటి గణములన్నిటికీ కూడా నాథుడైనటువంటి వాడు మహానుభావుడు. అంతేకాకుండా ఏనుగు గజగణములు ఏవైతే ఉన్నాయో ఆ గజగణములకు ప్రభువు ఎవరైతే ఉన్నారో ఆ గజగణముల యొక్క ప్రభువు ఆననముగా కలిగినటువంటి వాడు అంటే గజముఖుడు. ఏనుగు ముఖము వంటి ముఖం గలవాడు. అందువల్ల ఆయన గజాననుడైనాడు కదా, గజాననుణ్ణి అన్నారు. అలాగే అనామయం, తాపత్రయములు అంటే ఏ రోగములు లేనటువంటి వాడు అంటే ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవిక, ఆది తాపత్రయ రహితుడైనటువంటి వాడు. అలాంటి
ఆ గణపతిని, ఆ గణనాథుణ్ణి, పార్వతీ పరమేశ్వరుల యొక్క పుత్రుణ్ణి నేను నమస్కరిస్తున్నాను అని అర్థం. ఇక్కడ గణపతి గజముఖుడు అన్నాం కదా, దీని గురించి పురాణాలలో 2-3 రకాలుగా మనకు వివరణ కనిపిస్తూ ఉంటుంది. మనం మామూలుగా మనకు తెలిసినటువంటి కథ, శివపురాణంలో ఉన్నటువంటి కథ కూడా అదే. పార్వతీదేవి అంతా కూడా ఇక్కడ శివుని యొక్క పక్షం వాళ్ళే ఉన్నది, మన మాట ఎవరు వినిపించుకోరు, అంతా శివుని యొక్క మాటే వినిపించుకుంటూ ఉంటారు. ఇది శివపురాణంలో ఉన్న విషయం. మనవాడంటూ ఒకడు ఉంటే బాగుంటుంది మన దగ్గర, మన అంతఃపురంలో అందరూ ఆయన గణాలు అయ్యేటప్పటికి ప్రమథ గణాలు ఆయన యొక్క ఆజ్ఞనే శిరసా వహిస్తున్నారు. మనవాడంటూ ఒకడు ఉండాలని ఆమె స్నానం చేయబోయేటప్పుడు ఆ నలుగు పెట్టుకున్నటువంటి దానితో, ఆ పిండితో మామూలుగా ఒక విగ్రహాన్ని తయారు చేసి ప్రాణం పోసింది, ప్రాణప్రతిష్ఠ చేసింది. ఆమె స్నానానికి వెళుతూ, ఎందువల్లంటే పరమేశ్వరుట వచ్చేసేస్తూ ఉన్నాడు అంతఃపురంలోనికి. పార్వతి ఉన్న అంతఃపురంలోనికి బయటికి వెళ్ళి ఎవరు ద్వారం దగ్గర ఉన్నటువంటి వాళ్ళని కూడా మాట వినకుండా వచ్చేసేస్తూ ఉన్నారు. అక్కడ కూడా ఎవరు అడ్డగించడం, ఆయన వస్తుంటే భయపడుతున్నారు. గణాలు కదా, వాళ్ళ ప్రభువు కదా, భయంతో ఎవరు ఆయన వస్తుంటే కాదనరు. ఆయన ఆమె పార్వతి స్నానం చేస్తూ అలంకరించుకుంటూ ఉంటుంది, శివుడు వచ్చేస్తూ ఉన్నాడు. ఈ సందర్భంలో ఈ రకమైన ఆలోచన చేసింది పార్వతి, ఆమెకు సంబంధించినటువంటి అంతఃపుర కాంతలు. ఆ రకంగా ఒక విగ్రహం తయారు చేసి ప్రాణప్రతిష్ఠ చేసి ఆ పిల్లవాడిని ఓ చిన్న దండం ఇచ్చి ద్వారం దగ్గర నిలబెట్టింది. ఎవరిని రానివ్వవద్దు అని చెప్పింది అనమాట. పరమేశ్వరుడు రానే వచ్చాడు, అనుమతి ఇవ్వాల. మరి ఏం చేయాలి, ఎంత చెప్పినా కూడా ఇవ్వాల. తర్వాతనే ఆయన దూరంగా ఉండి అనేక మందిని పంపించాడు. మొదట్లో ఆయన ముందు కల్పించుకోవాలా. గణాలు ఇచ్చారు, వాళ్ళందరినీ కూడా నేను చిన్న దండం తీసుకున్నాడు, కొట్టేసేస్తున్నాడు. వాళ్ళ ఆయుధాలన్నీ నాశనం అయిపోతున్నాయి. అమ్మ యొక్క శక్తితో ఉన్నాడు అతడు, ఆ ఇచ్చినటువంటి మంత్రదండంతో. తర్వాత దేవతలందరూ, ఇంద్రాది దేవతలందరూ ప్రయత్నం చేశారు, ఆ పిల్లవాడిని ఏమీ చేయలేకపోయినారు. విష్ణువాదులు కూడా ఏమీ చేయలేకపోయినారు. చివరికి పరమేశ్వరుడు వచ్చి తప్పనిసరి పరిస్థితుల్లో శిరస్సు ఖండించడం జరిగింది. అమ్మవారు తల్లికి, జగన్మాతకు ఎంత కోపం వచ్చిందో పార్వతికి చెప్పడానికి వీళ్ళ లోకములన్నీ మహాప్రళయం ఏర్పడే పరిస్థితి ఏర్పడింది. ఎంతమంది శక్తులను ఇంకా ఆవిర్భవింపజేస్తుందో, అసలు లోకం ఉంటుందా ఉండదా అనే స్థితి ఏర్పడిన సందర్భంలో నారదుడు వెళ్ళి చిన్నగా రాజీ చేసి శాంతపరిచి అమ్మకు కావలసిన వరాలు ఇప్పించి మళ్ళీ శివుడి ద్వారా ఆ గణపతిని మళ్ళీ జీవింపజేసి ఆయన గణాధిపత్యం ఇచ్చి, అంత ప్రాముఖ్యం ఇచ్చి, ఏ కార్యక్రమంలో కూడా నిన్నే ప్రథమ పూజితుడు నువ్వే అని అనుగ్రహింపజేసి అమ్మను శాంతింపజేశారు. అదొక రకంగా శివపురాణంలో గణపతి యొక్క ఉత్పత్తిని గురించినటువంటి కథ మనకు కనిపిస్తూ ఉంటుంది. అట్లా మరొక చోట, కొన్ని చోట్ల ఒకసారి శనైశ్చరుడు, అందరూ వచ్చారట గణపతిని చూడటానికి, శనైశ్చరుడు మాత్రం రాలేదుట. జగన్మాతకు ఆగ్రహం వచ్చింది. ఆ తర్వాత శనైశ్చరుడు వచ్చాడు. రావడం ఆయన యొక్క దృష్టి పడింది. దాంతో ఆయన శిరస్సు కాస్త పడిపోయింది. అప్పుడు మళ్ళీ శివుడు తర్వాత శిరస్సును తీసుకొని వచ్చి ఆయనకు ఏర్పాటు చేశారు. అందువల్ల ఆయన గజాననుడు అయినాడు అనేటువంటి కథ కూడా లోకంలో ఉన్నది. అంతే ఒకసారి ఏనుగయ్యి ఆయన గజమయ్యి విహరించాడు పార్వతితో. ఆ సందర్భంగా అవతరించినటువంటి వాడు గజాననుడు అని చెప్పి కూడా మరొక పురాణాలలో ఉన్నది. ఈ రకంగా గజాననుడు అనేటువంటి విషయంలో అనేక రకరకాల కథలు పురాణాలలో వినిపిస్తూ ఉన్నాయి. అవి కల్పభేదంతో అవన్నీ కూడా సత్యములే మనం భావించవచ్చు. ఈ రకంగా గణేశ్వరుని ముందుగా ప్రారంభించారు. తర్వాత మొట్టమొదట కాశీ మనలను రక్షించుగా కానీ ప్రార్థనతో ప్రారంభిస్తున్నారు. ఆ ఒక్క శ్లోకాన్ని ఇవాళ వివరంగా మనం చెప్పుకోవడానికి ప్రయత్నిద్దామండి. భూమిష్ఠాపి నయత్ర భూ త్రిదివతోప్యుచ్చైరథస్థాపియ యా బద్ధా భువి ముక్తిదాస్యురమృతం యస్యాం వృతాజంతవః యా నిత్యం త్రిజగత్పవిత్రతటినీ తీరే సురైః సేవ్యతే సా కాశీ త్రిపురారి రాజనగరి పాయాదపాయజ్జగత్తు. ఇది కాశీలో గణపతి ప్రార్థన అయినటువంటి తర్వాత
రెండవ శ్లోకం అండి ఇది. ఇందులో ఏమని చెబుతున్నారే అంటే, కాశీ అపాయము నుండి కాశికా నగరము ఈ జగత్తును రక్షించుగాక అని అర్థం అండి. ఆ కాశీ ఈ జగత్తును రక్షించుగాక అంటే కాశీ పట్టణం అయితే మనల్ని ఏం రక్షిస్తుంది? దీన్ని బట్టి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. కాశీ అనేటువంటిది ఒక పట్టణం కాదు నాయనా, భూమికి సంబంధించిన జడమైనటువంటి పదార్థం కాదు, అది శుద్ధ చైతన్యం అని మనకు అర్థమవుతూనే ఉంది. దీనివల్ల కూడా కాశీ మమ్మల్ని రక్షించుగాక అని. కాశీ అనే పదం ఉన్నదే కాశ్రు దీప్తం అనే ధాతువు నుండి వచ్చిందండి. కాశ్రు అంటే కాశము అంటే ఏంటి? ప్రకాశం. కాశము, ప్రకాశము, వికాసము ఇవన్నీ కాశ్రు అనే ధాతువు పై నుంచి వచ్చింది. కాశీ అంటే ప్రకాశింపజేసేది, ఒక జ్యోతిస్వరూపమైనటువంటిది, అది స్వయం ప్రకాశం, అందరినీ ప్రకాశింపజేస్తుంది. సాక్షాత్ పరబ్రహ్మయే కాశీ అంటే. కాశ్యత ఇది కాశీ. ఏమి ప్రకాశింపజేస్తుంది? ధర్మం కావాలంటే ధర్మం, అర్థం, మోక్షం, కామం సర్వమును అది మనకు ప్రకాశింపజేస్తుంది. జ్ఞానము సర్వమును ప్రకాశింపజేస్తుంది కాబట్టి సర్వార్థములను ప్రకాశింపజేస్తుంది కాబట్టి అది కాశీ అనేటువంటి పేరు దానికి సార్థకం అవుతూ ఉంటుంది. ఆ కాశీ ఉన్నదే మనల్ని అపాయాత్ అంటే ఏమిటి? మనకు వచ్చిన ప్రమాదం ఏంటి? అపాయం ఏంటంటే పెద్ద కీడేమిటంటే, అన్నిటికంటే గొప్ప కీడే ఉందంటే ఇగో ఈ జన్మ రావడానికి కారణాలు ఏంటి? నేను చేసుకున్న మనం కర్మలు అంటున్నాం, లేదు అజ్ఞానం అంటున్నాం. అజ్ఞానం అనేది ముఖ్యంగా కారణం. తన యొక్క స్వరూపాన్ని తెలుసుకోకపోవడం. ఆ అజ్ఞానము నుండి మనల్ని రక్షించుగాక. మనం ఎప్పుడైతే మన స్వరూపాన్ని తెలుసుకోలేకుండా ఉన్నామో, మనకు స్వస్వరూప జ్ఞానం కలిగించి ఆ అజ్ఞానాంధకారమును తొలగించి ఈ జ్ఞానం అనేటువంటి జ్యోతిని మనకు ప్రసాదించి తద్వారా మనల్ని ముక్తుణ్ణి చెయ్యాలి అని ప్రార్థన అన్నమాట. ఆ కాశీ మనందరినీ కూడా జనన మరణ రూప సంసారము నుండి, ఆ సంసారమునకు హేతువైనటువంటి అజ్ఞానము నుండి పాయాత్ అంటే రక్షించుగాక అని. ఈ కాశీ యొక్క విశిష్టతని ఈ శ్లోకంలో వివరిస్తున్నారు. దాదాపుగా కాశీ యొక్క గొప్పతనాన్ని ఈ శ్లోకంలో వివరిస్తున్నారు వేదవ్యాసుల వారు. భూమిష్ఠాపి నయత్ర భూ, ఇది భూమి మీద ఉన్నదిట్లుగా మనకు కనిపిస్తున్నది కదండి. కాశీ ఎక్కడ ఉంది? భారతవర్షంలో ఉత్తరప్రదేశ్లో కాశికా నగరం ఉన్నది కదా, గంగానది తీరంలో మనకు కనిపిస్తూ ఉన్నది. భూమిష్ఠాపి, భూమి యందు స్థా అంటే ఉన్నది. నచ భూ, ఇది భూమి మాత్రం కాదు. భూమి యందు మీకు ప్రతీయమానం అవుతున్నప్పటికీ, గోచరిస్తున్నప్పటికీ ఇది భూమి కాదు అని చెప్పి వారు ఆ రకంగా చెబుతున్నారు. ఇంకా ఇక్కడ పరబ్రహ్మస్వరూపం ఉన్నాం కదా కాశీ, దానికే చెబుతున్నారు. కాశతే అత్ర యతో జ్యోతి తదనాఖ్యాయేయం ఈశ్వర అతో నామాపరంచాస్తు కాశీతి ప్రథితం ప్రభో అని ఈ రకంగా కాశీఖండంలోనే చెప్పి ఉన్నది. కాశ్యతే అంటే ఇక్కడ ప్రకాశిస్తూ ఉంటున్నది జ్యోతిస్వరూపం కాబట్టి ఒక జ్యోతి ఇక్కడ ప్రకాశిస్తున్నది. పంచక్రోశముల యొక్క దూరము చుట్టుకొలత కలిగినటువంటి ఒక జ్యోతి ఇక్కడ ప్రకాశిస్తున్నది కాబట్టి అది కాశీ అనేటువంటి విషయం కూడా మనకు స్వప్రకాశమైనటువంటి ఒక చైతన్యము కాశీ అని చెప్పి మనకు పురాణాలలో కూడా చెప్పబడింది. అందువల్ల దీనికి కాశీ అనే పేరు వచ్చింది. అయితే ఇతరమైనటువంటి మోక్ష నగరాలు ఉన్నాయే, అవి కాశీని ప్రాప్తింపజేస్తాయి. అవి సాక్షాత్తు మోక్షాన్ని ఇవ్వవు, సాయుధ్యముక్తిని. అవి కాశీని ప్రాప్తింపజేసి మోక్షాన్ని మనకు ప్రాప్తింపజేస్తాయి. అంటే డైరెక్ట్గా మాత్రం అయోధ్య మొదలైన నగరాలలో కూడా మోక్షం అనేటువంటిది రాదు. అక్కడ ఉన్నవాళ్ళు ఆయా లోకాలకు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి కాశీలో మరణించి ఈ తారక మంత్రోపదేశం వల్ల ముక్తిని పొందుతారని కూడా చెప్పబడి ఉంది. అన్యాని పుణ్యక్షేత్రాన్ని కాశీ ప్రాప్తికరాని వై, మిగిలిన పుణ్యక్షేత్రాలు ఒక మోక్ష నగరాలే కాదు, శ్రీశైలాదులు, నైమిషారణ్యాదులు ఇవన్నీ ఉన్నాయి. అన్ని పుణ్యక్షేత్రములు కూడా కాశీకి మనల్ని ప్రాప్తింపజేస్తాయి. కాశీం ప్రాప్య విముచ్యేత నాణ్యత కల్పకోటిభి. కాశీకి వస్తేనే మోక్షం అనేది ఉంటుంది. కానీ మరొక రకంగా ఎన్ని కల్పములు మనం ఇలా జన్మిస్తూ పోయినప్పటికీ, జనన మరణ చక్రంలో తిరుగుతున్నప్పటికీ మోక్షం మాత్రం రాదుగాక రాదు. కాశీలో చేరి అక్కడ పరమేశ్వరుని, గంగని, అక్కడున్న దేవతలని సేవించి అక్కడ మరణించి తారక మంత్రోపదేశం పొందడం ద్వారా మాత్రమే మోక్షం వస్తున్నది అనే విషయాన్ని కూడా మనకు పురాణాలు చెబుతూ ఉన్నాయి. ఇదే విషయాన్ని క్షేత్రమితి త్రిశూలాగ్రే శూలినస్థిష్టతి ద్విజ, బ్రహ్మ యొక్క పరమేశ్వరుడి యొక్క త్రిశూలాగ్రంలో ఉంటూ ఉంటుంది. అంతరిక్షే న భూమిష్టం నేక్షంతే మూఢబుద్ధయ. కాశీ భూమి ఎందు ఉండదన్నాం కదా,
ఈ శ్లోకం ఏమని చెబుతున్నదంటే, కాశీ రహస్యంలో ఉన్నది ఈ శ్లోకం. శివుని యొక్క త్రిశూలాగ్రంలో ఉన్నది కాశీ, ఇది అంతరిక్షంలో ఉన్నది. నా భూమిష్టం, భూమి యందు లేదు అన్నది. నేక్షంతం మూఢబుద్ధయ, మాకు భూమి మీద ఉన్నట్లు కనిపిస్తున్నది కదయ్యా, ఆకాశంలో ఉన్నదంటావేంటంటే నీ బుద్ధికి అది అందేది కాదులే, అది మూఢబుద్ధులకు ఇది అందదు. జ్ఞానులైనటువంటి వాళ్ళు ఆ రకంగా చూస్తారు. ఇప్పుడు హిమాలయాలలో ఎందరో మహర్షులు తిరుగుతూ ఉంటారు, మనకు గోచరం అవుతూ ఉంటారా? జ్ఞానులైనటువంటి వాళ్లకు గోచరం అవుతూ ఉంటారు, కనిపిస్తూ ఉంటారు. మన దృష్టి వేరు. అందువల్లనే ఇప్పుడు చాలామంది భక్తులు కూడా పరమేశ్వరుని గురించో శ్రీ మహావిష్ణువుని గురించో తపస్సు చేసి ఆయన ప్రత్యక్షమైతే ఆ తేజో స్వరూపుణ్ణి చూడలేకపోయినారు. మళ్ళీ ఆయన యొక్క అనుగ్రహంతో వీళ్ళు చూడగలిగారు. మరి వాళ్లే చూడలేకపోతే మనం చూడగలమా యథార్థమైనటువంటి స్థితిని? అందువల్ల మూఢబుద్ధులైనటువంటి వారు ఆ రకంగా చూడలేరు. కాశీ అంతరిక్షంలో ఉన్నది, పరమేశ్వరుని యొక్క త్రిశూలాగ్రంలో ఉన్నది, అంతేగాని భూమిపైన లేదు అని చెప్పి అన్నారు. త్రికంటక విరాజితే అని మనకు సంకల్పంలో వస్తుంది. త్రికంటకం అంటే త్రిశూలం అని ఒక అర్థం. ఇది కాక కొన్ని అక్కడే కాశీలో కొన్ని స్థానాలు ఉన్నాయి, ఆ విషయం సందర్భం వచ్చినప్పుడు చూద్దాం. త్రికంటకం అంటే 3 ఉంటాయి కదా త్రిశూలం. అందువల్ల త్రికంటక విరాజితే అంటే ఆ త్రిశూలం పైన విరాజి లేదు అని కాశీ సంకల్పంలో మనకు వస్తుంది. అంటే కాశీ భూమి యందు లేదు, త్రిశూలం పైన విరాజిల్లుతుంది అనడానికి ఇవన్నీ కూడా మనకు ప్రమాణాలు మనకు చెప్పడం జరుగుతున్నది అన్నమాట. భూలోకే నచ సములగ్నం అంతరిక్షే మమాలయం, పార్వతితో చెబుతున్నాడు. నేనుండే చోటు ఆనందవనము భూమి యందు లేదు, అంతరిక్షంలో ఉంది నా యొక్క ఆలయము అన్నాడు. విమూఢాస్తం నపశ్యంతి ముక్తా పశ్యంతి చేతస, మూఢాత్ములు దాన్ని చూడలేరు. ఆ రకంగా ముక్తులైనటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళు మాత్రం అంతరిక్షంలోనే కాశీనగరాన్ని దర్శింపగలుగుతారు అని పార్వతితో శివుడు ఈ రకంగా చెప్పడం జరిగిందనమాట. అందువల్ల భూమిస్థాపి నయత్ర భూ, కాశీ భూమి యందు ఉన్నట్లుగా మనకు తోచినప్పటికీ భూమి యందు మాత్రం కాశీ లేదు అనేటువంటి విషయం ఈ ఉదాహరణల ద్వారా మనకు స్పష్టమవుతూ ఉంది. రెండవదే త్రిదివతోప్యుచ్చై రథస్థాపియ, అధస్థాపి క్రింద ఉన్నట్లుగా మనకు కనిపిస్తున్నది. 3 లోకముల కంటే స్వర్గం 3 లోకముల కంటే కూడా పైన ఉన్నది. భూర్భువస్వ, ఈ లోకములన్నిటికంటే కూడా పైన ఉన్నది అని చెప్పి చెబుతున్నారండి. దీనికి మరొక అర్థం కూడా చెప్పారు. స్వర్గం కంటే కూడా పైన ఉన్నది. ఇది ప్రళయకాలంలో త్రిశూలము యొక్క పైన దీన్ని విశ్వనాథుడు ధరిస్తూ ఉంటాడు కాబట్టి ఇది భూమి మీద లేదు, ఆకాశంలో ఉన్నదని మనం ఆ రకంగా చెప్పుకున్నాం. దైనందిన ప్రళయంలో ఇది మామూలుగా క్రిందనే కనిపిస్తుంది. దైనందిన ప్రళయం వచ్చినప్పుడు త్రిశూలాగ్రం పైన ఉంటుంది. అంటే స్వర్లోకం కంటే కూడా పైన ఈ కాశీ ఉంటుంది అని చెప్పి చెబుతున్నారు. మరి ప్రాకృత ప్రళయం వచ్చినప్పుడు ఏమిటి? అక్కడనే బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు వీళ్ళంతా కూడా క్రీడిస్తూ ఉంటారు కాబట్టి దాన్ని త్రిదివము అన్నారు. త్రిదివం అంటే స్వర్గం అని ఒక అర్థం ఉంది, త్రిదివము అంటే బ్రహ్మాండం అని అర్థం ఉంది. ఈ బ్రహ్మాండంలో బ్రహ్మ విష్ణు పరమేశ్వరులు ముగ్గురు కూడా క్రీడిస్తూ ఉంటారు కాబట్టి అందువల్ల బ్రహ్మాండమునకు ఆ వ్యుత్పత్తిని కూడా కొంతమంది చెప్పారు పండితులు అన్నమాట. అందువల్లనే కాశీ ఈ బ్రహ్మాండమునకు అవతల ఉన్నది. త్రిదివతోప్యుచ్చై రథస్థాపియ అంటే స్వర్గం కంటే పైన ఉన్నది. దైనందిన ప్రళయంలో త్రిశూలం పైన ఉంటుంది కాబట్టి మహాప్రళయం వచ్చి సర్వము ప్రాకృతికమైనటువంటి ప్రపంచమంతా నాశనమైనప్పుడు బ్రహ్మాండమునకు అవతల ఉంటుంది, దీనికి నాశనం అనేటువంటిది ఉండదు అనేటువంటి విషయాన్ని ఆ రకంగా మనకు చెప్పడం జరిగింది ఉదాహరణలతో. గతే పరార్ధద్వితయే అహో జనానాం జడతా విహాయ కాశీయదన్యత్ర నయంతి చేతః పరిస్ఫురత్ గాంగజలాభిరామం కామారి శూలాగ్రధృతాం లయేపి మహాసంవర్త సంవృత్త తాపాత్ విశ్వేశ పాలితాం స్వర్ధున్యాహారత్ యస్త్యేవ రాజితాం కంఠభూమిషు. గంగాదేవి ఆ కాశికా నగరానికి కంఠహారంలాగా ప్రకాశిస్తూ ఉంటుందండి. కాశీకి తూర్పు వైపున ఉండి కంఠహారంలాగా ప్రకాశిస్తూ ఉండేటువంటి ఆ కాశికా నగరం ఉందే, అది గంగా చక్కని ప్రకాశమానమైనటువంటి గంగాజలంతో అది ప్రకాశిస్తూ ఉన్నటువంటిదై
మన్మధుని శత్రువైనటువంటి ఆ పరమేశ్వరుని యొక్క శూలము పైన ప్రళయంలో కూడా ఉంటూ ఉంటుంది. మహాప్రళయం వచ్చినప్పుడు ఉన్నదే అదే నశించదు అని చెప్పి అనేక పురాణాలలో ఈ రకంగా ఉన్నది. సనత్కుమార సంహితలో కూడా ఏమని చెబుతున్నారంటే, గతే పరార్ధద్వితయే విలీనే జగత్యశేషే మయి దేవి సర్వే. పార్వతీదేవితో అంటున్నాడు. బ్రహ్మకు ఇప్పుడు పరార్థంలో ఉన్నాం మనం. 2 పరార్థములు అయిపోయిన తర్వాత మహాప్రళయం వస్తుంది. 100 సంవత్సరాలు 100 సంవత్సరాలు నిండినటువంటి తర్వాత అప్పుడు ఈ జగత్తంతా కూడా లయమైపోతుంది, విలీనమైపోతుంది, పరబ్రహ్మలో లీనమైపోతుంది. రక్షంతి సర్వై వివిధాయుధౌఘై వారాణసీం కాశిత సూక్ష్మసిద్ధిం. ఈ కాశీని సూక్ష్మ రూపం చెందుతుంది. అప్పుడు దానిని నా యొక్క గణాలు రక్షిస్తూ ఉంటవి అని పార్వతీదేవితో శివుడు చెప్పాడు. అందువల్ల కాశీ ఈ భూమి మీద ఉన్నప్పటికీ భూమి కంటే పైన ఉన్నది, స్వర్గం కంటే పైన ఉన్నది, బ్రహ్మాండం కంటే కూడా మహాప్రళయంలో నశించకుండా అవతల ఉన్నది. ఎందువల్లంటే మహాప్రళయంలో బ్రహ్మాండ అంతర్గతములన్నీ నశిస్తాయి, బ్రహ్మాండమునకు ఆవల ఉన్నది కాబట్టి ఇది నశించదు అనేటువంటి అర్థం ఇతర పురాణాలు కూడా మనకు చెబుతూ ఉన్నాయి. పరమేష్ట్యపి నిష్ఠావాన్ హ్రియతే హరిరప్యజ భవోపి అభావమాయాతి కైవాస్థా మాదృశే జనే. మహాప్రళయంలో అందరూ వెళ్ళిపోతారు, బ్రహ్మాదులు కూడా, కానీ కాశీ మాత్రం నశించకుండా ఉంటుంది అనేటువంటి విషయాన్ని పార్వతితో పరమేశ్వరుడు మరొక చోట చెప్పారు. అయితే కొంతమంది ఏమన్నారంటే ఇదంతా అర్థవాదం అండి, స్తోత్రాల కొరకు చెబుతూ ఉంటారు, అంతవాడు ఇంతవాడు గొప్పవాడు పండితుడు అని చెప్పి, ఇవి కూడా అర్థవాదములు అని చెప్పి కొంతమంది అంటుంటారట. నా భూర్లోకే నచ సంలగ్నం తక్షేత్రం అంతరిక్షగం అయోగినో నవీక్షంతే పశ్యంతేవచ యోగిన. దానికి సమాధానం చెబుతున్నారు సనత్కుమార దీనిలో సంహితలో. భూలోకంలో లేదు కాశీ, అంతరిక్షంలో ఉన్నది. యోగులైన వారు దాన్ని దర్శించలేరు, యోగులైనటువంటి మహానుభావులు మాత్రమే దర్శించగలుగుతారు అన్నది. అవిముక్తమిదం క్షేత్రం అపి బ్రహ్మాండ మధ్యగం బ్రహ్మాండ మధ్యే నభవేత్ పంచక్రోశ ప్రమాణత. బ్రహ్మాండంలో మనకు ఉన్నట్లుగా కనిపిస్తున్నది కదా, బ్రహ్మాండంలోనే ఉన్నది కదా, ఉండబట్టే మనం వెళ్తున్నాం కదా కాశీకి, వస్తున్నాం చూస్తున్నాం. బ్రహ్మాండంలో ఉన్నప్పటికీ ఈ అవిముక్త క్షేత్రము ఎంతవరకు పంచక్రోశ పరిమాణం కలిగినటువంటి ఈ అవిముక్త క్షేత్రం ఉందే, ఇది బ్రహ్మాండములో లేదు అని కూడా ఇక్కడ చెబుతున్నారు. బ్రహ్మాండ మధ్యే నభవేత్ పంచక్రోశ ప్రమాణత. 5 క్రోసుల ప్రమాణం. 5 క్రోసుల ప్రమాణం అంటే ఇది కాశీగా నగరం అండి. తూర్పు వైపు గంగా నది ఉంటుంది మనకి, దక్షిణపు వైపు అస్సీ నది ఉంటుంది, పడమర వైపు సరిహద్దులో దేహలి వినాయకుడు అని ఉంటాడు. దేహలి అంటే గడప, ఆ పడమటి ఆ కాశీలో ప్రవేశించేటువంటి హద్దు అన్నమాట. అక్కడ ఒక వినాయకుడు ఉంటాడు, ఆయన దేహలి వినాయకుడు అంటాం. తర్వాత మనకి ఉత్తరాన వరుణా నది ఉంటుంది. ఈ 4 మధ్య ఉంటుంది. మధ్యమేశ్వరుడని కాలభైరవుడి దగ్గర ఒక లింగం ఉన్నది. వేదవ్యాసుడు ఆ లింగమును గురించి తపస్సు చేసి ఈ పురాణ సాహిత్యం అంతా కూడా తర్వాత రచించాడు. ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం, వేదవ్యాసుడు తపస్సు చేసి పూజించినటువంటి చాలా గొప్ప లింగం మధ్యమేశ్వర లింగం. ఆ మధ్యమేశ్వర లింగం దగ్గర నుంచి కొద్దిగా ఒక కోణంలో ఒక దారం బట్టి దేహలి వినాయకుడు ఉన్నాడే, మధ్యమేశ్వరుడు మధ్యలో ఉన్నాడు, కాశీకి మధ్యలో ఉన్నాడు, కాలభైరవుడికి దగ్గర మందాకిని తటంలో, పక్కనే మందాకిని తటం అని ఉన్నది సరోవరం, దాని పక్కన. అక్కడి నుంచి దారం పట్టాలి, దేహలి వినాయకుడు దాకా పట్టాలి, పట్టి చుట్టూ తిప్పాలండి. చుట్టూ గనక తిప్పితే ఏదైతే వస్తుందో అది కాశీ, పంచక్రోశాత్మక కాశీ. ఇప్పుడు సంకటమోచన మందిరం ఉంది, అది పంచక్రోశాత్మక కాశీలోకి రాదు. స్టేషన్ కాశీలోకి రాదు, బెనారస్ యూనివర్సిటీ కాశీలోకి రాదు. ముముక్షు భవన్ ఉంది, అవునా కాదా అని అనుమానం. సరిహద్దులో ఉన్నది, అస్సీ నదికి బార్డర్లో ఉన్నది ముముక్షు భవన్ ఉన్నది. అందులో కొంతమంది అక్కడ ఉంటూ ఉన్నారు. అక్కడ కాశీలో కూడా గంగలో కూడా మధ్య భాగం వరకే. కొంతమంది గంగా అవతలకి వెళ్ళి అక్కడ ఏదో స్నానం చేస్తే బాగుంటుంది అనుకుంటారు. యువతల చేస్తే వచ్చే గంగా స్నాన ఫలం వస్తుంది, యువతల చేసిన ఫలం మాత్రం రాదు. కాశీ ముక్తి క్షేత్రం, ముక్తిభూమి. కాశీకి చుట్టూ ఉన్నదే 5 యోజనాల దూరం మాత్రం స్వర్గభూమి అవుతుంది. అక్కడ మరణించిన వాళ్ళు స్వర్గానికి వెళ్తారు. ఈ 5 క్రోసుల మధ్యలో రైల్వే స్టేషన్ ఆ ప్రాంతాల్లో మరణించారనుకోండి, వాళ్ళకు మోక్షం లేదు. ఈ పంచక్రోశ పరిధిలో, అందుకే కాశీలోనే 9 నెలలు కొంతమంది ఉంటూ ఉంటారు. 9 నెలలు 9 రోజులు కాశీ విడిచి వెళ్ళరు. వాళ్ళు కూడా ఈ సంకటమోచన హనుమాన్కి వెళ్ళరు. ఆ 9 నెలల 9 రోజులు అయిన తర్వాత స్టేషన్కి కానీ ఎక్కడికైనా టికెట్ కూడా వెళ్ళరు. అక్కడ గంగానది అవతలకి వెళ్ళడానికి వీళ్ళు ఎవరు వెళ్ళరు. ఎక్కడికైనా వెళ్ళాలి, యాత్ర చేస్తూ ఉంటే, ఏమండి
పంచక్రోశిలోకి వస్తుందా అని అడుగుతూ ఉంటారు యాత్రలకు వెళ్ళేటప్పుడు అన్నమాట. ఇది పంచక్రోశాత్మక కాశీ. అది ఒక జ్యోతిర్లింగం, అది భూమి కాదు, మొత్తం జ్యోతిర్లింగం అనమాట. అదంతా జ్యోతిర్లింగమే. మనకు పూజించుకోవడానికి ఇక్కడ మనకు అనుకూలంగా పూజించుకోవడానికి వీలుగా ఇక్కడ ప్రత్యేకించి విశ్వనాథుడి మందిరంలో ఉన్నది. ఒక సూర్యుడు అనేటువంటి వాడు ఒక్కడే అక్కడ ఉన్నప్పటికీ తన కిరణజాలం చేతను ఏ విధంగానైతే సమస్తమైన భూమండలాన్ని ఆక్రమించి వ్యాపించి ప్రకాశింపజేస్తున్నాడో, అక్కడ ఒక్క లింగం, ఒక జ్యోతిర్లింగం అక్కడ ఉన్న విశ్వనాథుడి యొక్క మందిరంలో అది సర్వత్రా వ్యాపించి ఉన్నది. కాశీయే ఒక జ్యోతిర్లింగ స్వరూపం. అందుకే పంచక్రోశాత్మకాయ మహాలింగాయ జ్యోతిర్లింగ స్వరూపాయ కాశీ విశ్వేశ్వరాయ శ్రీ శివాయ నమః అని చెప్పి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. కాబట్టి భూమిష్టాపి నయత్ర భూమి ఎందున్నా భూమి కాదు కాశీ, భూమి కంటే విశిష్టమైనటువంటిది. సాక్షాత్తు శుద్ధ బుద్ధ చైతన్య పరబ్రహ్మ స్వరూపము. అదే త్రిదివతో ప్యుచ్చైరథస్థాప్య. త్రిదివం అంటే స్వర్గం అని చెప్పాం, త్రిదివము అంటే బ్రహ్మాండం అని అర్థాలు చెప్పాం. స్వర్గం కంటే పైన ఉన్నది, బ్రహ్మాండం కంటే అవతల ఉన్నది, దానికి ఎప్పుడూ నాశం లేదు. ఈ రకంగా చెప్పుకున్నాం. యా బద్ధా భువి ముక్తిదాస్యు. మనకే భూమి మీద బంధింపబడ్డట్లుగానే ఉన్నది కదండి. భూమి మీద ఉన్నట్లే మనకు బంధింపబడి ఉన్నదిగా, కూర్చబడి ఉన్నది కదా. అయినప్పటికీ నీ ముక్తినిస్తుంది. మిగిలినటువంటి నగరాల వంటిది కాదు. భూమి యందు బంధింపబడినప్పటికీ ఇది మనకు ముక్తిని ఇచ్చేటువంటి నగరము. భూమండలంలో ఇది బంధింపబడి ఉన్నప్పటికీ, అంటే ఉన్నట్లుగా మనకు ప్రతీయమానం అవుతున్నప్పటికీ ఇది ముక్తిని ఇస్తుంది అని చెప్పి చెబుతున్నారు. ఎట్లాగయ్యా అంటే ఉదాహరణకు చెబుతున్నారండి. మనకు శ్రీరామచంద్రుడు ఉన్నాడు, దశరథుని కుమారుడైన శ్రీరామచంద్రుడు. మనుష్య రూపంలో మనకు కనిపిస్తున్నప్పటికీ ఆయన పరబ్రహ్మ అవునా కాదా? అదేవిధంగా కాశీ కూడా భూమి రూపంలో మనకు కనిపించినప్పటికీ ఇక్కడ జడ రూపంగా అది జడము కాదయ్యా, భూమి కాదయ్యా. యథా దాశరథి మనుష్య రూపేణ స్థితోపి పరబ్రహ్మ ఎలాగైనాడో అలాగే కాశీ కూడా భూమి యొక్క రూపంలో ఉన్నప్పటికీ సాక్షాత్తు స్వయం ప్రకాశక చైతన్యమే తప్ప భూమి మాత్రం కాదు అని చెప్పినటువంటి విషయాన్ని అక్కడ వివరిస్తూ వచ్చారు. అయితే ఇక్కడ ఎలా మోక్షాన్ని పొందుతారే అంటే, ఇక్కడ జంతో ప్రాణేషు ఉత్క్రమమాణేషు రుద్ర తారకం బ్రహ్మ వ్యాచిష్టే ఏన సా అమృతీభూత్వా మోక్షీభవతి. ఆయన తారక మంత్రాన్ని ఉపదేశిస్తాడు ప్రాణం పోయే సమయంలో. అప్పుడు ఆయన అమృతత్వాన్ని పొంది వాళ్ళు ముక్తిని పొందుతారు. ఇంకా తిరిగి గర్భవాసము, ఈ క్లేశము, ఈ జన్మలు మరణములు ఇవన్నీ ఉండవు అని అర్థం. అక్కడ భూమిష్టాపి నయత్ర భూ త్రిదివతోప్యుచ్చైరథస్థాప్య యా బద్ధా భువి ముక్తిదా స్యు అమృతం యస్యామృతాయంతవ. ఇది మోక్షాన్ని ఇస్తుందంటున్నావు కదా అని మళ్ళీ చెప్పి ఎట్లా మోక్షం వస్తుందంటే చెబుతున్నారు. స్యు అమృతం స్యు యస్యామృత జంతవ. జంతవ అంటే ప్రాణిన. ఇక్కడ మరణించినటువంటి ప్రాణులందరూ కూడా ఏమవుతారయ్యా అంటే అమృతత్వాన్ని పొందుతారు. అంటే మళ్ళీ మరణము లేని స్థితిని పొందుతారు. అమృతం అంటే మరణము లేని స్థితిని పొందుతారు. మరణం లేకపోతే జననం ఉండదు. జనన మరణములు లేని స్థితి అంటే సాయుధ్య ముక్తిని పొందుతారు అనేటువంటి అర్థాన్ని దాన్ని మళ్ళీ స్పష్టంగా చెప్పారు. స్థిరమృతం యస్యామృత జంతవ ఏ నిత్యం త్రిజగత్ పవిత్ర తటినీ తీరే సురై సంపూజ్యతే యా నిత్యం త్రిజగత్ పవిత్ర తటినీ తీరే సురై సేవ్యతే. ఉల్లోకముల యందు ఉన్నటువంటిటండి దేవతలందరూ నిత్యము సేవిస్తూ ఉంటారు కాశీ. ఎక్కడ ఉన్నదండి కాశీ? త్రిజగత్ పవిత్ర తటినీ తీరే, ముల్లోకములను పవిత్రము చేయునటువంటి నది యొక్క తీరములో ఉన్నది. అంటే గంగా నది తీరంలో ఉంది. గంగకి ఏమిటండి అంత గొప్పతనం ఏంటి? గంగకు విష్ణువు యొక్క పాదముల నుండి ఆవిర్భవించింది, అదొక గొప్పతనం. స్వయంగా అది సహజంగా పవిత్రమైంది, అది కూడా పరబ్రహ్మస్వరూపమే. గంగ యొక్క మహిమ చెప్పుకునేటప్పుడు మనం చెప్పడం జరుగుతుంది. గంగ కూడా సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపమేనని. మరి విష్ణు పాదోదకం అయింది కదా, అదొక గొప్ప, దానికి విశిష్టత వచ్చింది. ఇంకా మరి ఇంకో విశిష్టత ఏంటి? పరమేశ్వరుడి యొక్క శిరస్సు పైన ఉన్నది కదండి, అందువల్ల ఇంకో విశిష్టత.
చూడండి, దాని గొప్పతనం రావడానికి కారణాలు అవి. అంతేకాకుండానే సాక్షాత్తు పరబ్రహ్మ చైతన్య స్వరూపమైనటువంటి కాశీలో ఉత్తర వాహినిగా ప్రవహిస్తుంది. అందువల్ల ఇంకా గొప్ప. ఈ 3 రకముల వల్లనే మిగిలిన చోట్ల కంటే కాశీలో ఉన్నటువంటి గంగ చాలా గొప్పది. మామూలుగా విష్ణుపాదంగా కాబట్టి ఎక్కడైనా గొప్పదే. శివుని యొక్క శిరస్సు పైన ధరించారు కాబట్టి అది కూడా అన్ని చోట్ల వర్తిస్తుంది. కానీ కాశీ వంటి సాక్షాత్తు స్వయం ప్రకాశక చైతన్య పరబ్రహ్మము యొక్క దగ్గర మధ్యలో ప్రవహిస్తున్నదే, అది ఇంకా విశేషం. ఈ 3 విశేషముల వల్ల కాశీలో గంగ చాలా ప్రత్యేకమైంది. మరి లేకపోతేనండి దేవతలు ఇక్కడికి రావడం ఏంటి? అక్కడ ఆకాశ గంగ లేదండి. మరి అక్కడ ఆ గంగే కదా 3 లోకాల్లో ఉంది కదా, త్రిపదగా కదా. ఆకాశంలో ఉంది, భూలోకంలో ఉంది, పాతాళ లోకంలో ఉంది గంగ. వాళ్ళు ఇక్కడ దగ్గరలో ఉన్న గంగ అక్కడ ఉంటే మళ్ళీ ఇక్కడికి ఎందుకు రావాలండి? మళ్ళీ ఇంత దూరం ఎందుకండి? శ్రమ వేస్ట్. రోజు అక్కడే చేయొచ్చు కదా. అంటే దానికి ఆ గంగ కంటే ఈ గంగకు గొప్పది కాబట్టి కాశీలో ఉండే గంగ దేవతలు కూడా ఇక్కడ వచ్చి స్నానం చేస్తూ ఉన్నారు. అది కూడానే నిత్యం, ఏదో ఎప్పుడో మాఘమాసంలో వచ్చి ప్రయాగలో చేస్తూ ఉంటారు. అట్లా కాదు, ఇది నిత్యం ఎల్లప్పుడూ రోజు వచ్చి చేస్తూ ఉంటారు. మధ్యాహ్న సమయంలో మణికర్ణికలో గంగానది కూడా అక్కడ మణికర్ణికలో కలిసి ఉంటుంది. అక్కడ మణికర్ణికలో మధ్యాహ్నం పూట బ్రహ్మ విష్ణువాదులందరూ ఇంద్రాది దేవతలు సప్తర్షులు అందరూ నిత్యము 12 గంటలకు స్నానం చేస్తారు. మనకు ఈ చక్షువులకు కనిపించదు. అక్కడ మనం అనుభవం తెచ్చుకుంటుంటే అక్కడ వాళ్ళందరూ స్నానం చేస్తున్నారు అని మనకు ఆ అనుభవంతో స్నానం చేసినప్పుడు ఉండే ఆ అనుభూతి వేరన్నమాట. ఆ 12 గంటలకు వెళ్తే మనం అక్కడ స్నానం చేసేటప్పుడు చాలా పరిశుద్ధంగా ఉండాలి మనస్సు. ఆ జలాన్ని కూడా కలుషితం చేయకూడదు. ఎందువల్ల అందరూ స్నానం చేస్తూ ఉంటారు అక్కడ. మహానుభావులైనటువంటి త్రిమూర్తులతో సహా అక్కడ స్నానం చేస్తూ ఉంటాడు. విశ్వేశ్వరుడు యొక్క మధ్యాహ్న స్నానం మణికర్ణికలో చేస్తాడు ఆయన. ఆయన ఉదయపు ముందు మనకు వస్తుంది. ఓంకారేశ్వరుడి దగ్గర ఉదయ సంధ్య, మధ్యాహ్నం సంధ్య మణికర్ణికలో, సాయంకాలం సంధ్య పశుపతీశ్వరుడి దగ్గర. నేపాల్లో ఉన్న పశుపతీశ్వరుడు కాశీలో ఉన్నాడు. కాశీలో లేనటువంటివి లేవన్నమాట. అలాంటి గొప్ప పుణ్యక్షేత్రం కాశీ. అందువల్ల ఉన్నదే యా నిత్యం త్రిజగత్ పవిత్ర తటినీ తీరే సురై సేవ్యతే, దేవతలందరి చేత సేవించబడుతూ ఉన్నది అని చెప్పి చెబుతున్నారు. సా కాశీ త్రిపురారి రాజనగరి పాయాదపాయ జగత్. అటువంటి ప్రసిద్ధమైనటువంటి సర్వ బ్రహ్మాండములలో ప్రసిద్ధమైనటువంటి మహోత్కృష్టమైన ప్రభావ సంపన్నమైనటువంటి ఆ కాశీ అందరినీ కూడా అజ్ఞాన రూపమైనటువంటి ఈ అంధకారము నుండి రక్షించుగాక. ఇంకొక ప్రత్యేకత ఉంది కాశీకండి. గంగానది ఉండటం ఇవన్నీ కాకుండా పంచాయతన క్షేత్రం అని చెప్పుకున్నాం. అక్కడ శివమందిరాలు ఉన్నాయి, విశ్వనాథాది జ్యోతిర్లింగాలు ఉన్నాయి, కేదారేశ్వరుడు విశ్వనాథుడు 12 జ్యోతిర్లింగాలు కాశీలో ఉన్నాయి. అక్కడికి వెళ్తే మనమే 12 జ్యోతిర్లింగ యాత్ర అని మనం చేస్తూ ఉంటాం. ఇంతేకాకుండా విష్ణు మందిరాలు ఉన్నాయి, విష్ణు అని చెప్పాం. ఇంతమంది దేవతలున్నా ముఖ్యం ఎవరయ్యా అంటే అక్కడ విశ్వనాథుడండి. అందరికి మీదంతే సుప్రీం ఆయన. అక్కడ ఆయన రాజధాని. అందరికీ అవకాశం ఉంది. అన్ని రకాల అందరు దేవతలు అక్కడ ఉంటారు. అందరినీ అక్కడ సేవించవచ్చు. అయినప్పటికీ ప్రధాన దేవత ఎవరయ్యా అంటే విశ్వనాథుడు. అందువల్ల త్రిపురారి రాజనగరి. త్రిపురారి అంటే త్రిపురములను సంహరించినటువంటి వాడు. త్రిపురములు అంటే రాక్షసుడు కదా. 3 లోహంతో, వెండితోటి, బంగారంతో 3 నగరాలు ఏర్పాటు చేసుకొని ఆయన అందులో ఉన్నాడు కదండి మహానుభావుడు. ఆయన కూడా శివభక్తుడే, త్రిపురాసురుడు. అది శివపురాణంలో ఆ విషయం మనకు విస్తారంగా వస్తుంది. అందుకే ఆయన వధించడం కూడా చాలా కష్టమైంది. తప్పనిసరి పరిస్థితుల్లోనే వధించాల్సి వస్తుంది శివుడు కూడా ఆయన్ని. ఆ త్రిపురములను సంహరించిన వాడు శత్రువు అని ఒక అర్థం. మరొకటి అర్థం ఏంటంటే త్రిపురములంటే ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరములతో కూడినటువంటి ఈ శరీరం అన్నమాట త్రిపురములు. ఈ త్రిపురములను ఆయన లేకుండా చేస్తాడు. ఎవడైనా ఆయనే త్రిపురములను సంహరించలేనటువంటి వాడు మన త్రిపురాలను ఏం సంహరిస్తాడండి? ఆయన సమర్థుడై ఉంటే మనకు ఆయన దగ్గర ఆయన డాక్టర్ గారు ఉన్నాడు, ఆయనకు వచ్చిన రోగం ఆయనకే కుదుర్చుకోలేకపోతే మన రోగాలు ఏం కుదురుస్తాడు? అలాగే విశ్వనాథుడు ఉన్నాడే త్రిపురములను సంహరించిన వాడు కాబట్టి మనకు ఈ స్థూల సూక్ష్మ కారణ రూపమైనటువంటి ఈ దేహాన్ని లేకుండా చేస్తాడు. ఈ త్రిపురములను లేకుండా చేసేవాడు కాబట్టి త్రిపురారి అని. ఆ త్రిపురారి
చేత రాజ అంటే ప్రకాశిస్తున్నటువంటి నగరి కావచ్చు. త్రిపురారి సంబంధించినటువంటి రాజు అంటే త్రిపురారు రాజు అంటే పరమేశ్వరుడు, ఆయన యొక్క రాజధాని అని కూడా ఒక అర్థం చెప్పారు. త్రిపురారి రాజనగరి, త్రిపురారి యొక్క త్రిపుర సంహారి అయిన పరమేశ్వరుడు యొక్క రాజధాని. అలాంటి ఈ కాశీ మమ్మల్ని అందరినీ కూడా అజ్ఞాన రూపమైనటువంటి అంధకారము నుండి రక్షించుగాక అని ఈ శ్లోకము యొక్క పరమార్థం అండి. అంటే ఒక రకంగా చెప్పాలంటే కాశీ యొక్క ప్రధానమైనటువంటి విశిష్టత ఈ మొదటి శ్లోకంలోనే వేదవ్యాసుల వారు రాబోయేదంతా కూడా మనకు చక్కగా సూచించారు. సాక్షాత్తు పరబ్రహ్మమయంగా మరొక అర్థం కూడా వ్యాఖ్యాతలు ఈ శ్లోకానికి చెప్పారు. ఇంకా ఆ తర్వాత సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపుడైనటువంటి సూర్యనారాయణ భగవానుని అందులో త్రిమూర్తులు కూడా అందులో ఉన్నట్లుగా భావన చేస్తూ ఆయన్ని కూడా నమస్కారం చేస్తూ ఉన్నారు. సాక్షాత్తు సూర్యభగవానుని త్రిమూర్తి స్వరూపుడుగా భావన చేసి నమస్కారం చేస్తూ ఉన్నారు. నమస్తస్మై మహేశాయ యస్య సంధ్యాత్రయచ్చలాత్ యాతాయాతం ప్రకుర్వంతి త్రిజగత్పతయోనిశం. ఇక్కడ ఈ శ్లోకంలో ఏ పరమాత్మ అయితే సృష్టి స్థితి ప్రళయం అనేటువంటి 3 సంఖ్యలు, సృష్టి ఏమో ఉదయ సంఖ్య, స్థితి ఏమో మధ్యాహ్న సంఖ్య, సాయంకాలం సూర్యుడు అస్తమించడం ఉందే సాయం సంధ్య, అదేమో ప్రళయం అన్నమాట. ఈ సృష్టి స్థితి ప్రళయములు అనేటువంటి ఈ సంధ్యాత్రయంతో అనే నెపంతో ముల్లోకములకు ప్రభు అయినటువంటి బ్రహ్మ, విష్ణువు, శివుడు ఈ రూపంలో ఎప్పుడూ కూడా గమనాగమనము చేస్తూ ఉన్నారు, వస్తూ పోతూ ఉన్నారు. సూర్య రూపంలో వస్తూ మళ్ళీ వెళుతూ, వస్తూ వెళుతూ, కనిపిస్తూ కనిపించకుండా ఎవరైతే ఉన్నాడో ఆ మహేశ్వర భగవానుడు ఆ సూర్యమండలంలో ఉండేటువంటి ఆ త్రిమూర్తి స్వరూపులైనటువంటి ఆ త్రిమూర్తులు మమ్ములను రక్షించుగాక అని ప్రార్థన చేశారు. ఇంకా ప్రార్థన చేసిన తర్వాత అష్టాదశ పురాణానాం కర్త సత్యవతీ సుతః సూతాగ్రే కథయామాస కథం పాపాపనోదినీం. అష్టాదశ పురాణములు రచించినటువంటి సాక్షాత్తు విష్ణు స్వరూపుడైనటువంటి వేదవ్యాస మహర్షి, సత్యవతీ కుమారుడైనటువంటి ఆ మహానుభావుడు సూతుని యొక్క సమక్షంలో పాపములను పోగొట్టేటువంటి ఈ కథను చెప్పటం, కాశీఖండమునకు సంబంధించినటువంటి కథను చెప్పటం ప్రారంభించారని. ఇందులో ఈ కాశీ శ్రవణం వల్ల శ్రీనాథుడు ఏం ఫలితం వస్తుందో ఓ చక్కటి మంచి పద్యం రాశారు, అది కూడా మనం చదువుకుందాం. వింటే ఏమొస్తుందనేది. ఆశాస్త్యంబులు సంఘటించును బహూపాఖ్యాన శాఖోపశాఖో శోభా సముదంచితభ్యుదయమై స్కాందాబ్ధి సంజాతమై ఈశానుగ్రహలబ్ధి ముక్తిఫలమై ఎక్కాలమున్ శ్రోతకున్ కాశీఖండమఖండ వైభవమునన్ కల్పద్రుమ ప్రక్రియన్. కాశీఖండం ఒక కల్పవృక్షంతో పోల్చారండి శ్రీనాథ మహాకవి. మనకుట మంగళములు కలుగజేస్తూ ఉంటుంది దీని యొక్క శ్రవణం వల్ల. ఈ కాశీఖండంలో అనేక ఉపాఖ్యానాలు ఉన్నాయి. 12,000 శ్లోకాలతో ఉంటూ ఉంటుంది, 100 అధ్యాయాలతో ఉంటూ ఉంటుంది ఈ శ్లోకం. అనేక ఉపాఖ్యానాలతో, ఆఖ్యానాలతో, శాఖోపశాఖలుగా విస్తరించినటువంటిది, నిత్య అభ్యుదయమును కలిగించేటువంటిది ఈ కల్పద్రుమం. అయితే కల్పద్రుమం అక్కడ క్షీరసాగరంలో ఆవిర్భవించింది. ఈ కాశీఖండం అనేటువంటి ఈ కల్పద్రుమం, కల్పవృక్షం స్కందపురాణం అనేటువంటి క్షీరసాగరంలో ఇది ఆవిర్భవించింది అన్నాడు. అయితే వృక్షం అన్న తర్వాత పండ్లు కాస్తుంది కదా, ఇది మనం ఈ వృక్షం మనకిచ్చేటువంటిది ఏమిటి అంటే ముక్తి ఫలం ఇస్తుంది అంటున్నారు. ఈశానుగ్రహ లబ్ధి ముక్తి ఫలమై, ఇది వింటే ఈశ్వరుడి యొక్క అనుగ్రహం వస్తుంది. ఈశ్వరుడి యొక్క అనుగ్రహం వస్తే మనకు ముక్తి అనేటువంటి ఫలం లభిస్తుంది. అంటే కాశీ శ్రవణం వల్ల పరమేశ్వర విశ్వనాథుని యొక్క అనుగ్రహం కలిగి ముక్తి వస్తుంది అని చెప్పి చెబుతున్నారు. ఈశానుగ్రహ లబ్ధి ముక్తి ఫలమై ఎక్కాలమున్, ఎల్లప్పుడూ కూడా శ్రోతకున్ కాశీఖండమఖండ వైభవమునన్ కల్పద్రుమ ప్రక్రియన్. ఇది కల్పద్రుమంలాగా మనకు ముక్తి ఫలాన్ని ఇస్తుంది పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం చేత అని శ్రీనాథుడు చెప్పాడు. మరొక పద్యంలో కాశీఖండాన్ని గురించి చెబుతూ ప్రాశస్త్యంబు వహించు 12 సహస్ర గ్రంథ సంక్లుప్తి
విశ్వేశక్షేత్ర వియన్నది వటుకడుండీశాన సంకీర్తనోద్దేశ ప్రక్రమ శోభితాద్భుత కథాధిష్టానమై శ్రేష్టమై కాశీఖండమఖండ వైభవమునన్ స్కందాబ్ధి మధ్యంబునన్. ఈ స్కంద పురాణం అనే సముద్రంలో ఈ కాశీఖండం ఏంటండి చాలా ప్రశస్తిని వహించింది అన్నాడు. అదొక మహాసముద్రం అయితే ఇది స్కంద పురాణం బృహత్తమైనటువంటి పురాణం అన్నాం కదా. అందులో ఈ కాశీఖండం 12,000 శ్లోకాలతో ఉంటుంది. విశ్వేశ్వరుడు యొక్క క్షేత్ర మహిమ ఉన్నది, విశ్వేశ్వరాది లింగముల మహిమ ఉన్నది, గంగానది మహిమ ఉన్నది, భైరవుల యొక్క మహిమ ఉన్నది, గణపతుల యొక్క మహిమ, ఇలాంటి అనేక మంది కాశీలో ఉన్న దేవతామూర్తుల యొక్క ప్రభావమును ప్రశంసిస్తున్నటువంటి అనేక కథలతో నిండి ఉన్నటువంటిది, అద్భుతమైనటువంటిది, అన్నిటికీ కూడా శ్రేష్టమైనటువంటిది, సర్వవైభవములతో విరాజిల్లుతూ ఉన్నది అని చెప్పి ఈ రకంగా కాశీఖండం యొక్క గొప్పతనాన్ని శ్రీనాథుల వారు కూడా మనకు చెప్పారు. ఆయన్ని కూడా స్మరించడం మంచిది. తెలుగులో శ్రీనాథ మహాకవి కాశీఖండాన్ని చక్కగా అనువదించారు. అయితే సంస్కృత శరభయ్య గారు అని చెప్పి చాలా గొప్ప పండితుడు, మా మల్లంపల్లి రాజమండ్రిలో ఉంటారు. వారు చాలా శివభక్తులు. కాశీఖండానికి రాయటం వ్యాఖ్యానం చాలా కష్టం. ఎందువల్లంటే కాశీఖండం అయఃపిండం అన్నారు, ఉక్కుపిండి అంట. సంస్కృతంది అలాగే ఉంటుంది, తెలుగుది కూడా అలాగే ఉంటుంది భాష. కాబట్టి అంత సరళంగా రామాయణంలాగా సాగదు, ఇది కొద్ది కష్టంగా ఉంటుంది శైలి. అందువల్ల కాశీఖండం అయఃపిండం అన్నారు. దానికి తెలుగు రాయాలంటే, వ్యాఖ్యానం రాయాలంటే కష్టం. శరభయ్య గారు రాశారు రాజమండ్రిలో, విశ్వనాథ సత్యనారాయణ గారి శిష్యులు వారు చెప్పారు, సంస్కృత కాశీఖండం ఒక మహాసముద్రం అయితే ఒక సరోవరము శ్రీనాథుడు కాశీఖండం అన్నారు. చాలా విషయాలు వదిలేశారు, చెప్పినంతవరకు చాలా గొప్పగా చెప్పారు. స్వతంత్రంగా కావ్యంగా రచించారు. ఆయన చెప్పే తోట ఈయన చెప్పని విషయాలు కూడా కొన్ని ఆ భక్తి ఆవేశంతో, ఆయన పరమ మాహేశ్వరుడు, పాశుపతుడు, అందువల్ల చక్కగా వివరించారు. చాలా బాగుంటుంది, చెప్పే విధానం మాత్రం చాలా బాగుంటుంది. ఆ శ్రీనాథుడిని కూడా అప్పుడప్పుడు మనం అక్కడెక్కడ స్మరిస్తూ ఉంటాం ఈ కాశీఖండం సంస్కృతంది చెప్పుకునేటప్పుడు. ఆ రకంగా ఆయన సూతుని యొక్క సమక్షంలో చెబుతూ ఉన్నాడు. ఇది వింటే ఏమొస్తుందంటే ఇక్కడే చెప్పారు, పాపాపనోదిని, పాపములన్నిటినీ పోగొట్టేది ఈ కాశీఖండ శ్రవణము అని. కదాచిత్ నారద శ్రీమాన్ స్నాత్వా శ్రీ నర్మదాంబసి. ఒకనాడు నారద మహర్షి నర్మదా నదిలో స్నానం చేశారండి. నర్మదా నదిలో స్నానం చేసి ఓంకారేశ్వరుని అర్చించి బయలుదేరుతున్నారు. తీర్థయాత్రలకు బయలుదేరారు. ఆయన కూడా మహానుభావుడు, నారదుడంతటి వాడే. ఆయనకు కావాల్సింది ఏముందండి, దేవర్షి, అన్ని లోకాలు తిరుగుతూ ఉంటాడు. రాక్షసరాజుల అంతఃపురాలలోనూ తిరుగుతాడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరాదుల అంతఃపురాలలోనూ తిరుగుతాడు. ఎవరికి కొరుకుబడినటువంటి సమస్య ఏదైనా వస్తే ఆ సమస్యలను కూడా స్వతంత్రంగా పరిష్కరించేస్తాడు వాళ్ళందరితో సంప్రదించి. అలాంటి మహానుభావుడు కూడా చూడండి తీర్థయాత్రలు చేశారు. మన భారతదేశంలో తీర్థయాత్రలకు ఎంత ప్రాముఖ్యం ఉందో, తీర్థయాత్రల వల్ల దాని యొక్క మహిమని గురించి కూడా మనకు తర్వాత ముందు కాశీఖండంలోనే 2-3 రోజుల్లో వస్తుంది. అందువల్లనే నర్మదా నదిలో స్నానం చేశాడు ఆయన. నర్మదా నది యొక్క విశిష్టత ఏమిటి అంటే, అందులో ఆయన తపస్సు చేసింది. ఆ కథ కూడా ఇందులో వస్తుంది. కాశీలో లింగం కూడా అది ప్రతిష్ఠించింది, నర్మదేశ్వర లింగం అని కాశీలో ఉన్నది. మనం త్రిలోచన ఘాట్ దగ్గర ఉన్నది నర్మదేశ్వర లింగం అని చెప్పి ఉన్నది. కూపం కూడా ఉంది, బావి కూడా. ఏంటంటే గంగా కంటే గొప్పది కావాలని లేండి తపస్సు చేసింది. నీలో ఉన్నటువంటి రాళ్ళన్నీ శివలింగాలు అవుతాయని చెప్పి ఆయన ఆ రకంగా వరం ఇచ్చి గొప్పతనాన్ని ఇచ్చాడు. ఇప్పుడు మనం యమునా నది 7 రోజులు స్నానం చేయటం వల్ల మనకు తరిస్తామని చెప్పి ఉన్నది. సరస్వతి నదిలో 3 రోజులు చేస్తే చాలు, ఒక్కరోజు స్నానం చేస్తే చాలు గంగానది. నర్మదా నదిని కాశీఖండంలో ముందు వర్ణిస్తారు. కేవలం దర్శన మాత్రం చేతనే అది మనం పవిత్రం అవుతాంట. నర్మదా నది యొక్క గొప్పతనం అక్కడ ఉన్నది. ఆయన దీక్ష తీసుకోవడానికి కూడా శంకర భగవత్పాదుల వారే నర్మదా నది తీరంలో గోవింద భగవత్పాదుల వారి దగ్గర దీక్ష తీసుకున్నారు. ఆనాటి ప్రవాహాన్ని ఆ కమండలంలోనికి ఆ నీళ్ళంతా చేసి ఆ ప్రమాదాన్ని అంతా కూడా వారించారు. నర్మదా అంటే చాలా గొప్ప నదుల్లో గొప్ప నది అన్నమాట. మేము వస్తూ నర్మదా నది ఉందేవో చూద్దాం, చూస్తేనే మోక్షం కదా అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటాం కాశీ నుంచి వచ్చేటప్పుడు. అందువల్ల అటువంటి నర్మదా నదిలో వెళ్ళి అక్కడ స్నానం చేసి ఆ తర్వాత ఓంకారుని అర్చించినటువంటి వాడై, ఆ ఓంకారేశ్వరుడు ఎలాంటి వాడు, జ్యోతిర్లింగాలలో ఒకటి, సర్వదేహినం, సర్వప్రాణులకు సర్వము ఇస్తాటండి ఆయన. ఏది కోరితే అది ఇచ్చేస్తాడు, సర్వము ఇచ్చేటువంటి మహానుభావుడు. అలాంటి ఓంకారేశ్వరుని అర్చించి
వ్రజన్ విలోకయాంచక్రే వింధ్యం పురో వింధ్యం ధరాధరం. వింధ్య పర్వతాన్ని చూచాడండి. ఆకాశంలో అలా వెళుతూ వెళుతూ వింధ్య పర్వతాన్ని చూచాడు. సంసార తాప సంహారి రేవావారి పరిష్కృతం. ఈ నర్మదా నది చేత చుట్టబడి ఉన్నది ఆ వింధ్య పర్వతం, అలంకరింపబడి ఉన్నది. అలాంటి ఆ వింధ్య పర్వతాన్ని ఎలాంటిది ఇంకా నర్మదా నది అని చెబుతున్నారు. సంసార తాపము నుండి తాపమును హరింపజేసి రక్షించేటువంటి ఆ నర్మదా నది చేత అలంకృతమైనటువంటి వింధ్య పర్వతం దగ్గరికి వెళ్ళారు. వెళ్ళేటప్పటికండి ఆ వింధ్య పర్వతం పర్వతాలకు నదులకు వీటి రెండు రూపాలు ఉంటాయి. ఒకటి కావాలంటే దేహము దేవతా రూపాలు ఉంటాయి, పర్వత రూపాలు ఉంటాయి. గంగానదికి మొదలైన ప్రసిద్ధమైన నదులు జీవనదులన్నిటికీ కూడానే జల రూపంలోనూ ఉంటాయి, తర్వాత దేవతా రూపాలు కూడా ఈ రెండుగా ఉంటాయి. అందువల్లనే రెండు రూపములో ఉన్నాయి కాబట్టి దానికి మామూలుగా దేవతా రూపం ధరించి వచ్చి చాలా వినయంగా నారదుడికి నమస్కారం చేసింది. స్థావరంబైన రూపంబు జలద వీధి నవరించుచు మొదలు ఉన్నట్లయుండి జంగమంబైన రూపంబు సవధరించి ఎదురుగా వచ్చే వింధ్య మహీధరంబు. అంటే ఇక్కడికి వింధ్య పర్వతం నారదుడికి నమస్కారం చేద్దామని వచ్చిందంటే అక్కడ వింధ్య పర్వతం లేదని అనుకోవద్దు. స్థావరమైన వింధ్య పర్వతం అలాగే ఆకాశాన్ని అంటుతూ అక్కడ అట్లా ఉన్నది. ఉండంగా అదేమో స్థావరం, ఇది జంగమమైనటువంటి రూపాన్ని ధరించినటువంటిదై నారదుల వారి దగ్గరికి వచ్చిందని శ్రీనాథుడు వర్ణించి అప్పుడు వెంటనే ఎందువల్ల వచ్చింది, నారదుడికి పూజలు చేయటానికి వచ్చింది. అతిథి సత్కారం, ఎవరైనా మన భారతీయ మర్యాద, ఇంటికి వచ్చినటువంటి అతిథిని గౌరవించడం, పూజించడం, సత్కరించడం, ఇది భారతీయ మర్యాద అన్నమాట. వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ యొక్క అనుజ్ఞ తీసుకొని మనం కూర్చోవడం మన భారతీయ సాంప్రదాయం. అలాగే వింధ్య పర్వతమే జడం అనుకుంటాం, రాయి అనుకుంటాం. ఆ వింధ్య పర్వతం జడమైనా చూడండి, అది ఎంత నారద మహర్షి వచ్చేటప్పటికీ వెంటనే అది జంగమ రూపం ధరించి ఆయనకు అతి సత్కారాలు చేసిందిటండి. ఎందువల్ల అతిథి కడు అల్పుడైన అత్యధికుడైన ఇంటికే తేర ప్రియమందు ఎవడేని వాని గౌరవమది గౌరవంబుగాని కాదు గౌరవము ఆకార గౌరవంబు. ఇక్కడ సంస్కృతంలో చెప్పారు అదే విషయాన్ని చక్కగా శ్రీనాథుడు తెలుగులో అనువాదం చేశారండి. అతిథి ఎంత అల్పుడైనప్పటికీ అత్యధికుడైన ఇంటికే, వాడు అధికుడు కావచ్చు, అందరికంటే గొప్పవాడు కావచ్చు, అందరికంటే అల్పుడు కావచ్చు, ఇంటికే తేర ప్రియమందు ఎవడేని వాడి ఇంటికి వస్తే సంతోషించాలి. వీడు వచ్చాడేనరా లేడని చెప్పడం, ఇంట్లో ఉండి మనం గౌరవంగా చూడకపోవటం, మనమే ఏదో అట్లా మనం కూర్చొని ఆయన వస్తే అలాగే నిలబెట్టి ఉంచడం, ఇలాంటివి చేయకూడదు. ఇది అతిథి మర్యాద కాదు, ఇది భారతీయ సంస్కృతి సాంప్రదాయం కాదన్నమాట. అది మనకు ఇక్కడ కాశీఖండంలో చెబుతుంది. ఇంటికే తేర ప్రియమందునెవ్వడేని, సంతోషంగా బలకరించాలి, చిడిముడిపాటుతో కాకుండా. వాని గౌరవమది గౌరవంబుగాని, గౌరవం అంటే వాడు మాన్యుడంటే, వాడు గౌరవనీయుడంటే, గౌరవనీయులైనా సంబోధిస్తూ ఉంటామే. ఆ గౌరవనీయులంటే ఎవరయ్యా అంటే ఇంటికి వచ్చిన అతిథిని వాడు ఎంతవాడే, తక్కువవాడైనా గొప్పవాడైనా ఎవడు గౌరవిస్తాడో వాడిది గౌరవం అంటే. కాదు గౌరవం ఆకార గౌరవంబు. బాగా ఇంతలా ఉంటే 150 200 కిలోలు బరువు ఉంటే అది కాదయ్యా గురుత్వం అంటే. అతిథిని వినయంగా అల్పుడైనా అధికుడైనా ఎవడు గౌరవిస్తాడో వాడే గౌరవం అని చెప్పి చెబుతూ ఉన్నారు. ఈ రకంగా అతన్ని గౌరవించాడు. ఆ తర్వాత నుంచి రేపు మనం చెప్పుకుందాం. ఇక్కడి నుంచి కథ ప్రారంభించి మా కథలోనికి ప్రారంభంలోనికి వెళ్ళామన్నమాట. ఇక్కడి నుంచి రేపటి నుంచి చక్కగా 6:30కు ప్రారంభిద్దాం. ఇంకా అనేక విశేషాలతో వింధ్య పర్వత గర్వం హరించడం ఇవన్నీ కూడా రేపు జరుగుతాయి. ఆ తర్వాత వింధ్య పర్వతమే ఆకాశం వరకు పెరుగుతుంది, లోకం అంతా స్తంభిస్తుంది, దేవతలందరూ బ్రహ్మ దగ్గరికి వెళ్తారు, అగస్త్యుడు బయలుదేరి కాశీని పై విడిచిపెట్టి వస్తాడు. ఇవన్నీ కూడా రేపు ఆ విషయాలన్నీ వస్తాయి. మళ్ళీ కాశీ విష్ణుత కూడా వస్తుంది. పంచక్రోశాత్మకాయ మహాలింగాయ జ్యోతిర్లింగస్వరూపాయ కాశీ విశ్వేశ్వరాయ శ్రీ శివాయ నమః. మంగళం శ్రీమహేశాయ సర్వభూతాంతరాత్మనే నీలకంఠాయ నిత్యాయ గౌరీనాథాయ మంగళం. కైలాసగిరివాసాయ రుద్రాయ పరమాత్మనే సచ్చిదానందరూపాయ సాంబదేవాయ మంగళం. కాశీపుర నివాసాయ కామితార్థప్రదాయినే
అన్నపూర్ణా సమేతాయ విశ్వనాథాయ మంగళం. విశ్వస్య కళ్యాణమస్తు, ధర్మస్య జయోస్తు, ప్రాణిషు సద్భావనాస్తు, గోవధస్య నిషేధోస్తు, లోకస్య కళ్యాణమస్తు. స్వస్తి.